హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? అందరూ సంతోషంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఈరోజు నిజంగా ఒక అద్భుతమైనటువంటి వర్తమానం మన ఎదురుగా ఉంది. ఆమెను చెప్పగలరా? ఒక అద్భుతమైనటువంటి వర్తమానము. ఎంతమందికి దెయ్యం అంటే భయం చెప్పండి. ఎంతమందికి దెయ్యం అంటే భయం చెప్పండి. దెయ్యం అంటే భయం ఉన్నవాళ్ళు అందరికీ భయమే దెయ్యం అంటే కదండి. ఈరోజు పోతుంది. ఆమె చెప్పండి 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 పోతుందా భయం? రైట్. దేవునికి మేము కనుక అనేక దినాల తర్వాత బ్రదర్ గారిని చూడటం నేను దేవుని సంతోషిస్తున్నానండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. సో మీరు రావటం నిజంగా ఎంతో ఇంపార్టెంట్. దేవునికి మేము ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ యూ. రైట్. కాక ఎంతమంది ఎఫ్ఎస్సీలకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం చదివారు చెప్పండి. చదివారా? రైట్. కొంతమంది హోంవర్క్ చేసుకొచ్చారు, కొంతమంది హోంవర్క్ చేసి రాలేదు. ఏదేమైనా సరే దేవుని యొక్క మాటలు వినటానికి వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చినటువంటి మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ వారంలో అనేక మంది అనారోగ్యాలు ఇలాంటివన్నీ రావటం అనేది సో అబ్జర్వ్ చేశాను. బట్ ఏదేమైనా సరే అన్నిటి నుంచి విడిపించాడని నేను నమ్ముతున్నాను. ఆమేన్. రైట్. ఈరోజు నిజంగా దేవుని యొక్క వాక్యంలో ఒక వాక్యము నన్ను బలపరిచింది. ఈ వాక్యము నన్ను బలపరిచింది. నాకు కూడా భయమే దెయ్యం అంటే ఇంతకుముందు ఇప్పుడు కాదులేండి. ఇంతకుముందు భయం, ఇప్పుడైతే భయం లేదు. ఆమె చెప్తారా? ఏమే ఇప్పుడు ఎందుకంటే దెయ్యం పోరాడేదే దెయ్యంతో, మరి ఇప్పుడు భయపడితే కుదరదు కదా. రైట్. మనమందరము ఎఫ్ఎస్సీలకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం తీసుకువెళ్దామండి. ఎఫ్ఎస్సీలకి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనము. దయచేసి లేచి నుంచుని దేవుని యొక్క వాక్యాన్ని చదవవలసిందిగా కోరుతున్నాను. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 12. అందరూ బైబిల్స్ తెచ్చారు కదండి. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 12 నేను చదువుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. నేను 10 నుంచి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చదువుతున్నాను. ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10 through 12 నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనిడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఆమెను చెప్పగలరా? ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. రైట్. తలను వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా గొప్ప దేవా, జీవాధిపతి నైనా, ఈ సమయంలో ప్రభా మీ పాదాల చెంతకు వస్తున్నాం. ప్రభా నైనా నీ వాక్యము విలువైనది. ప్రభా నైనా నీ వాక్యంలో ఆయన లోతైనటువంటి విషయాలు మేము గ్రహించుటకు నాయన మా కృపదైన అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి భయం నుంచి నాయన, ప్రతి బంధకం నుంచి విడుదల దయచేయండి తండ్రి. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, శాంతి లేని వారికి శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చికాకులతో ఉన్నవారికి ప్రభా చికాకుల నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేసి కనికరించమని అయా, వాక్యమైనటువంటి రొట్టెను ప్రభా మీరే విరిచి మా కొరకు వడ్డించమని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందా అండి. రైట్. చదవబడినటువంటి వాక్యము అద్భుతమైనటువంటి ఆ యొక్క అంశము ఇక్కడ రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎందుకో తెలుసా? ఈరోజు దేవుడు మనల్ని ప్రతి బంధకము నుంచి విడిపించనై ఉన్నాడు. ఏమని చెప్పండి. అంత తుస్సుమనిపించారేటండి బాబు? గట్టిగా చెప్పండి. ఆమేన్ అని గట్టిగా చెప్పండి. ప్రతి బంధకము నుంచి దేవుడు విడుదల చేస్తారు. ఎందుకో తెలుసా? చూడండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఏం చేయడానికండి? ఎదిరించాలటండి. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? ఆయన ఎదిరిస్తే ఆడేం చేస్తాడని భయపడుతుంటాం. ఏం చేస్తాం? మనం భయపడుతుంటాం. అవునా కదా? సైతాను అనేక సార్లు మనకి ఏం చేస్తూ ఉంటుందంటే మనల్ని భయపెడుతూ ఉంటాడు. ఏం చేస్తాడండి? వాడు భయపెడుతూ ఉంటాడు. సైతాన్ ఏం చేస్తాడు? ఆడి పని ఏంటి? భయపెట్టడం. అవునా కదా? వాడి పని ఏంటి?
అలా అయిపోతుందేమో, ఇలా అయిపోతుందేమో, ఇది అయిపోతుందేమో, అది అయిపోతుందేమో అనేటువంటి ఒక భయపెడుతూ ఉంటాడు. అర్థమవుతుందండి. అయితే ఇది వాడి మెయిన్ పని అని అనుకుంటాం మనం అందరం, అవునా కదా? మనల్ని భయపెట్టడమే వాడి మెయిన్ పని అని అనుకుంటాం, కానీ దట్ ఈజ్ నాట్ కరెక్ట్. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఇంపార్టెంట్ ఐటమ్స్ని చాలా చాలా జాగ్రత్తగా చదవాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ వీడు ఏం చేస్తాడనంటే, ఇది నార్మల్ పీపుల్కి అనుకోండి, ఎవరికి? నార్మల్ పీపుల్కి, అంటే నార్మల్ క్రిస్టియన్స్కి ఎవరికైతే ఉంటారు. నార్మల్ క్రిస్టియన్స్ అంటే ఏంటి? ఆదివారం చర్చికి వస్తారు, వెళ్ళిపోతారు కదా. అలాంటి క్రైస్తవులకైతే ఇలాంటి భయాలు, అలాంటి క్రైస్తవులకి ఇలాంటి భయాలు. కానీ మనం ఏంటి? ర్యాప్చర్ కొరకు సిద్ధపడుతున్నటువంటి సంఘం. ఆమెను చెప్పగలరా? ర్యాప్చర్ కొరకు సిద్ధపడుతున్నాం. అవును, ఎందుకు నమ్ముకున్నాం? దేవుని ఉత్తినేనా? ఇంకా ప్రార్థన చేసుకుంటాం, ఇవన్నీ బేసిక్ కాదు కదా. మనం ఎక్కడ వెళ్దాం? ఎత్తమాటలోకి వెళ్ళటానికి సిద్ధపడుతున్నాం. అయితే మనల్ని వీడు ఎలా ఆపుతాడు అనుకుంటున్నారు? ర్యాప్చరింగ్ ఫెయిత్ రాకుండా ఆపుతాడు అనమాట. ఏ ఫెయిత్ చెప్పగలరా? ఏం ఫెయిత్ అండి అది? ర్యాప్చరింగ్ ఫెయిత్ అంటే ఏంటి? ఎత్తబడేటువంటి విశ్వాసం, అవునా కదా? ఇప్పుడు హానోకు ఎత్తబడటానికి ముందు ఆ యొక్క విశ్వాసం పొందుకున్నాడా లేదా చెప్పండి? పొందుకున్నాడా లేదా? ఎప్పుడు పొందుకున్నాడు? దేవునితో రోజు నడిచినప్పుడు, వాక్యంతో రోజు నడిచినప్పుడు మాత్రమే ఆ యొక్క విశ్వాసం పొందుకున్నాడు. అయితే ఒక విశ్వాసికి, అంటే ఎత్తబడేటువంటి కృప కలిగినటువంటి యొక్క విశ్వాసిని ఎలా వీడు భయపెడతాడనంటే, ఎలా వీడు డైవర్ట్ చేస్తూ ఉంటాడంటే, ఈ యొక్క ఎత్తబడేటువంటి వాక్యం వినకుండా చేస్తూ ఉంటాడనమాట. ర్యాప్చరింగ్ ఫెయిత్. అందుకని ప్రాఫిట్ ఏమంటారో తెలుసా? ఒకానొక రోజు ప్రాఫిట్ మెసేజ్ జరుగుతున్నటువంటి టైంలో సైతాన్ వచ్చి పక్కన నుంచున్నాడటండి. ఎక్కడ నుంచున్నాడు? సైతాన్ వచ్చి పక్కన నుంచుంటే ప్రాఫిట్ అన్నారంట, వీళ్ళకి దేవుడు ఎత్తబడే విశ్వాసం అని ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోన్నాడట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆమేన్. అంటే మిగతా వాళ్ళకి ఏం ఆపుతుంది? భయపెడుతుంది. అయితే ఎత్తబడే వాళ్ళకి ఏమవుతుంది? ఎత్తబడేటువంటి విశ్వాసము నుంచి తప్పిస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే ఎత్తబడేటువంటి విశ్వాసం ఎలా వస్తుంది? లాస్ట్ వీక్ మెసేజ్ విన్నారు కదా మీరు. లాస్ట్ వీక్ మెసేజ్ పంపిస్తాను, మెసేజ్ పెడతాను, చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అంటే ఎత్తబాటు టైంలో ఏమవుతుంది, వెయ్యాళ్ళ పరిపాలన మిలీనియం ఎలా ఉంటుంది, మిలీనియం బయట ఎవరు ఉంటారు, ఇవన్నీ లాస్ట్ టైం విన్నారు, అవునా కదా? మరి అవన్నీ విన్నప్పుడు మనకేమొస్తుందండి? ఎత్తబడేటువంటి విశ్వాసం వస్తుంది. ఓ, నేను ఎత్తబడతానా, నేను మిలీనియం లోపల ఉన్నానా, నేను మిలీనియంలో ఉంటానా, నేను రాజ్యం చేస్తానా అనేటువంటి ఒక విశ్వాసం వస్తుంది. ఆమేన్. సో అటువంటి విశ్వాసము లేకుండా మనకు చేస్తుంది. మరి ఇటువంటి విశ్వాసం ఎక్కడ ఉంది అని అంటే 7 సంఘకాలాల్లో ఉంది. ఇందులో ఉందండి, 7 సంఘకాలాల్లో ఉంది, 7 ముద్రల్లో ఉంది, 7 గర్జనలో ఉంది. ఆమేన్. 7 చర్చ్ ఏజెస్లో ఉంది, 7 సీల్స్లో ఉంది, 7 థండర్స్లో ఉందన్నమాట. ఆమేన్. అవునా కదా? సో అది ఎప్పుడైతే వింటున్నామో మనలో ఆ యొక్క ర్యాప్చరింగ్ ఫెయిత్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఈ వారంలో ప్రాఫిట్ 17th నుంచి 24th మధ్యలో ఏంటంటే 1963లో 7 సీల్స్ ఓపెన్ చేశారండి. ఏం ఓపెన్ చేశారు? 7 సీల్స్, 7 ముద్రలు ఓపెన్ చేశారన్నమాట. నిజంగా నేను రోజుకు ఒక మెసేజ్ చదువుతున్నాను. ఇప్పుడు మొన్న గాడ్ హైడ్స్ హిమ్సెల్ఫ్ ఇన్ సింప్లిసిటీ, ర్యాప్చర్ ఎంత ఈజీగా అయిపోతుందో విన్నాను మొన్న. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా టఫ్ యాక్చువల్గా. మనం అనుకుంటాం ఇలా అవుతుందేమో, అలా అవుతుందేమో, గొప్ప గొప్పగా ఊహించుకుంటాం, కానీ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ర్యాప్చర్. ఇంకొక నిర్ణయం చదివారంటే ఆ తర్వాత ఏంటంటే 7 సంఘకాలాలకి 7 ముద్రలకి మధ్యలో ఉన్నటువంటి ఎడమ నిజంగా అద్భుతమైనటువంటి వర్తమానం అన్నమాట. మనం గుడ్ ఫ్రైడేకి కానీ ఈస్టర్కి కానీ చెప్పుకుందాం. దేవుడు అసలు ఏమి రెడీమ్ చేశాడు, మనల్ని ఎలా రెడీమ్ చేశాడు. ఆమేన్. ఏంటది? ఎలా మనల్ని విమోచించాడు అనేటువంటి విషయం దాంట్లో ఉంది. చాలా జాగ్రత్తగా గ్రహించాను. నిన్నటి దినాన్న మొదటి ముద్ర విన్నాను. మొదటి ముద్ర, ఫస్ట్ సీల్. అదవుతుందండి. ఇంతకుముందు ముద్రలు విన్నప్పుడు చాలా రకరకాలైనటువంటి భయాలు, చాలా రకరకాలైనటువంటి టెన్షన్స్ ఉండేవి ముద్రలు వింటున్నప్పుడు. అయితే ఆ ముద్రలు వెనక మునుపు ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి వాక్యం నేను విన్నాను కాబట్టి భయం నుంచి విడిపించాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడతామండి. దేని నుంచి విడిపించాడు? భయం నుంచి విడిపించాడు. అయితే ఈ యొక్క 7 ముద్రలు కానీ 7 గర్జనలు కానీ, అంటే 7 థండర్స్ కానీ వినకుండా సైతాను మనల్ని ఏం చేస్తుంది అంటే ఇన్హిబిట్ చేస్తుంది. మిమ్మల్ని కాదు, నన్ను భయపెట్టింది. దాన్ని మిమ్మల్ని కాదు, నన్ను భయపెట్టింది. ఎందుకంటే నేను విన్నాను అనుకో, మీకు చెప్పేస్తాను కదా, నేను వింటే
మీకు చెప్పేస్తాను. ఇప్పుడు 7 ముద్రలు విని నేను ఎందుకు సమస్యలు తెచ్చుకోవాలి ఇవన్నీ అని చెప్పి నేను చాలా డిలే చేశాను. చాలా జాగ్రత్తగా గ్రహించవలసింది. నేను యథార్థంగా మాట్లాడాలి ఇక్కడ. 7 ముద్రలు వినకుండా చేసింది ఎవరిని? మిమ్మల్ని నన్నే కాదు, దానియేలును కూడా చేసింది. నేను అన్నాను కదా, ఎత్తబడే విశ్వాసములో ఉన్న వాళ్ళకి, ఎత్తబడే కృప ఉన్న వాళ్ళకి సైతాన్ ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. ఏం వినకుండా? 7 ముద్రలు వినకుండా, 7 గర్జనలు వినకుండా ఏం చేస్తాడంటే సైతాన్ ఆపుతాడు అనమాట. నామేం చెప్పగలరా? నిజంగా ఆపుతాడు. నన్ను కాదు, దానియేలు భక్తుడిని ఆపాడు. ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. దానియేల్ చాప్టర్ 10 verse 13. ఆ టైంలో ఏమవుతుందంటే గాబ్రియేలు వర్తమానం తీసుకొచ్చేటప్పటికి మధ్యలో ఆ వర్తమానాన్ని 21 రోజులు ఆపితే, అర్థమవుతుందండి, 21 రోజులు ఆపితే అప్పుడు మిఖాయేలు వచ్చి పోరాడినప్పుడు ఆ తర్వాత దానియేలు దగ్గరికి ఆ యొక్క వర్తమానం వచ్చిందనమాట. చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం. రైట్. పారసీకుల రాజ్యాధిపతి అని ఉంది కదా, ఇక్కడ ఏమని ఉంది? పారసీకుల రాజ్యాధిపతి. వాడు ఎవడంటే సైతాన్ అనమాట. ఎవడో రాజు అని అనుకోకండి, ఎందుకంటే పాత నిబంధనలు అన్నీ ఒక షాడో, ఒక సింబల్గా రాస్తారు అంతే, డైరెక్ట్గా ఏది ఉండదు. అయితే ఆ పారసీకుల రాజ్యాధిపతి దెయ్యం ఎలాగయ్యాడో నిజంగా మొత్తం బైబిల్ అంతా క్లారిఫికేషన్ ఉంది. అదవుతుందండి, చాలా జాగ్రత్తగా గ్రహించండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను అంటున్నాడు. పారసీకుల రాజ్యాధిపతి ఏం చేశాడండి? ఎన్ని దినాలు? ఎవరిని ఎదిరించాడు? అసలు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? నువ్వు వాడిని ఎదిరించమని చెప్తుంది, అవునా కదా? ఇంకా పారసీకుల రాజుల సుముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులతో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. మిఖాయేలు అంటే ఎవరండి? దూత. అర్థమవుతుందండి. మిఖాయేలు వచ్చి పోరాడాలంటే అవతల కూడా ఎవరు ఉండాలి? ఒక దూత ఉండాలి. ఆమేన్. మిఖాయేలు వచ్చి పోరాడాలంటే అవతల ఎవరు ఉండాలి? ఒక దూత ఉండాలి. దేవుడు తయారు చేసిన 3 దూతలు ఎవరు చెప్పండి వాళ్ళ పేర్లు? గాబ్రియేలు, మిఖాయేలు, లూసిఫేర్. అవునా కదా? అవి ఉన్నాయి, రఫాయేలు ఉంది, మాచిపత్రి ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. ఈ 3 మెయిన్. ఏవి? మిఖాయేలు, లూసిఫర్. సో ఇప్పుడు లూసిఫర్తో ఫైట్ చేయాలంటే ఎవరు రావాలి? మిఖాయేలు. మిఖాయేలు అంటే డైరెక్ట్ జీసస్ క్రైస్ట్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఆమేన్. ఒకరోజు ఇక్కడ వర్తమానం చెప్పాను. మిఖాయేలు అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ మైకేల్ అని ఒక మెసేజ్ చెప్పాము. రైట్. సో చూడండి, ఇక్కడ సైతాన్ ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వర్తమానము, ఆ యొక్క ప్రత్యక్షత గ్రంథము, ఆ యొక్క రెవల్యూషన్ వినకుండా ఎవరిని ఆపుతుంది? ఇక్కడ దానియేలు ఆపుతుంది. ఎందుకో తెలుసా? దానియేలు ఒక ఎలక్టెడ్ పర్సన్ కాబట్టి. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. నీవు నేను ఎలక్టెడ్ కనుక మనల్ని ఏం చేస్తుంది? సైతాను వినకుండా ఆపుతుంది. మిగతా వాళ్ళు బయట వాళ్ళకైతే ఏంటి? భయపెడుతూ ఉంటాడు అనమాట. రాత్రులు గజ్జల సౌండ్, ఇవన్నీ ఎవరికి? బయట వాళ్ళకి. కానీ మనకేంటి? వాక్యము, ర్యాప్చరింగ్ ఫెయిత్ రాకుండా ఆపుతుంది అనమాట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్. మొన్న కూడా నిజంగా జయ సిస్టర్తో మాట్లాడుతున్నాను, ఫోన్లో మాట్లాడుతుంటే వాళ్ళకి ఒక సమస్య వచ్చింది. వస్తే ఆ సమస్య గురించి మాట్లాడుతుంటే ఏమైందో తెలుసా? ఆ సమస్య గురించి మాట్లాడితే నేను ఒక పాయింట్ చెప్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంటే ఆ ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం ఆవిడకి ఫోన్లో వినపట్లేదు. రైట్ టైంకి సైతాన్ ఆపుతుందని అన్నాను. మళ్ళీ చెప్తాను అన్నాను, మళ్ళీ అదే టైం కాపింది. మళ్ళీ చెప్తాను ఆగండి అన్నాను, మళ్ళీ అదే టైం కాపింది. మళ్ళీ చెప్తాను అన్నాను, మళ్ళీ అదే టైం కాపిందా లేదా? అయినా సరే పర్లేదు, నేను మళ్ళీ చెప్తాను అన్నాను. సైతాన్ ఓడిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే ఎవరు టెక్నాలజీలో మనం ఉన్నాము? ఈ లోకాధిపతి ఎవరు ఇప్పుడు? సైతాన్ గాడే. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఈ లోకమంతటి మీద అధికారం నాకు ఇవ్వబడింది, నీవు నాకు మొక్కితే నేనేం చేస్తాను? ఈ లోకాన్ని అంతటినీ నీకు ఇస్తాను అన్నది. అవునా కదా? ఇప్పుడు లోకానికి అధిపతి ఎవరు? సైతానే. ఆమేన్. కనుక చాలా జాగ్రత్తగా డెవిల్ టెక్నాలజీలో బ్రతుకుతున్నాం మనం. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. అర్థమవుతుందండి. సో అందుకనే వాడికి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వాడికి 100% ర్యాప్చరింగ్ ఫెయిత్ వచ్చేటువంటి మెసేజ్ ఇస్తాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. 100%. దాంట్లో మరి వేరియేషన్ అనేటువంటిది లేదనమాట. ఆమేన్.
చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అయితే వెంటనే ఇప్పుడు నన్ను ఇంకెవడో ఆపలేడని అనిపించిందా లేదో చెప్పండి. మీకు నన్ను ఎవడో ఆపలేడు ఇంకా అనిపించిందా లేదో చెప్పండి. సైతాన్ అనుకుంటాడు ఓ మూల నుంచి అక్కడ అనుకుంటాడు, అవునా నిన్ను పడుకోబెట్టేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాను? నిన్ను పడుకోబెట్టేస్తాను, నిన్ను మెసేజ్ వినకుండా చేస్తాను, నీకు నిద్రని ఇస్తాను, నీకేమిస్తాను? టెన్షన్స్ ఇస్తాను, నువ్వు అలా చూసేలా చేస్తాను, నీ మనసులో బోల్డ్ ఆలోచనలు పెడతాను. సైతాన్ ఏమనుకుంటాడు? మనసులో బోల్డ్ ఆలోచనలు పెడతాను అనేటువంటి ఆలోచన అనుకుంటాడు అన్నమాట. అర్థమవుతుందండి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకు ఈ యొక్క వాక్యము మన దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడంటే, ఒక దానియేలుకి ఒక వర్తమానం ఇచ్చి ఆ దానియేలులో ఉండేటువంటి భయములు తొలగించినటువంటి అదే దేవుడు ఈరోజు అదే మిఖాయేలు దూతను మన దగ్గరికి పంపించి మనలో ఉండేటువంటి భయములు కూడా విడిపించడానికి. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అర్థమవుతుందండి. చాలాసార్లు అనుకుంటాం బైబిల్ చదువుదాం అని అనుకుంటాం, అవునా కదా? ఏం చదువుదాం అనుకుంటాం? బైబిల్ చదువుదాం అనుకుంటాం. బైబిల్ అలా తీసేటప్పటికి వెంటనే ఏమొస్తుంది? కాల్ వస్తుంది. సార్ మీకు లోన్ కావాలా? నాకు ఉద్యోగమే లేదు, లోన్ ఏంటి? పెట్టే ఫోన్. ఎవరు చేయించారు చెప్పండి? సాతాను. మళ్ళీ వేరే ఆలోచన ఏం అవసరం లేదు. యాదృచ్ఛికంగా అలాంటివి అవుతాయండి. అవునా? మరి మిగతా టైంలో ఎందుకు రావట్లేదు? నువ్వు బైబిల్ తీస్తేనే ప్రార్థన చేసుకుందామని మోకాళ్ళు వేద్దామని చెప్పి లోపలికి వెళ్తాం. సెల్ ఫోన్ బయట వదలాలో తెలియదు, లోపల తీసుకురావాలో తెలియదు. ఎందుకులే అని చెప్పి పక్కన పెడతాం. ఈ లోపల టింగ్ అంటుంది. అది ఏమంటుంది? అది టింగ్ అంటుంది. అది టింగ్ అనేదాడికి ప్రభా థ్యాంక్ యూ లార్డ్, ప్రభా ఈ దినం కొరకు వందనాలు చండి, ఆమేన్. వెంటనే ఫోన్ చేసి తీరా చూస్తే ఏముండదు, బ్యాంక్ మెసేజ్ ఏముండదు అక్కడ. స్టోరీ జస్ట్ ఇలా తీస్తాం అంతే. ఏముంటుంది అక్కడ? ఏమైనా ఉంటుందండి? ఈ మధ్య ఇంకోటి వచ్చింది, ఏంటో తెలుసా? డబ్బులు పడినప్పుడు ఆ సౌండ్ వస్తుంది చూసారా? SMS డబ్బులు పడినప్పుడు వస్తుంది, తెలుసు కదా సౌండ్. సైతాన్ గడు మరీ అడ్వాన్స్డ్ అయిపోయి డబ్బులు పడినట్టు SMSలు వచ్చేస్తున్నాయి, టింగ్ అని సౌండ్ అనమాట. ఇంతకీ చూస్తే మింత్రా డెలివరీ అనమాట అది. ఆ సౌండ్ చూసి అమ్మ స్తోత్రం ప్రభా, నా ప్రార్థన ఆలకించావు ఆమేనని చూసేదానికి మింత్రా నువ్వే డబ్బులు కట్టాలి. అండర్స్టాండ్? చాలా జాగ్రత్తగా గ్రహించాలి దేవుని యొక్క వాక్యము. ఏదో సరదా జోక్స్ చేస్తున్నానని అనుకోకండి. ఇవి జరుగుతున్నాయన్నటువంటి విషయము మనం గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, చూడండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి ఒకసారి. ఎఫెసియన్స్ చాప్టర్ 6:12 ఏమని రాయబడిందో చూడండి. ఏలయనగా మనము పోరాడునది, మనం ఎవరితో చేస్తున్నామండి? పోరాటం అనట. నిజంగా మనం సైతాన్తో పోరాడుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా పోరాడుతున్నాం మనం సైతాన్తోటి? మనం పోరాడట్లేదు, కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? సైతాన్తోటి కాంప్రమైజ్ అయిపోతున్నాం. ఒక క్రైస్తవుడు సైతాన్తోటి పోరాడాలి, ఆమెను చెప్పగలరా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎందుకులే వాడితోటి పోరాడితే నా పిల్లలకి ఏదైనా అవుతుందేమో, నా భార్యకి ఏదైనా అవుతుందేమో, నా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చేస్తుందేమో, నేను ఎందుకు పోరాడాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండి సైతాన్తోటి వద్దా ప్రార్థన చేసుకోవద్దా? సరే అయితే నేను ప్రార్థన చేయనులే. బైబిల్ చదవద్దా? సరే వద్దులే. 7 ముద్రలు చదవద్దా? సరే వద్దులే. ఎందుకులే మళ్ళీ నీతో గొడవ. నేను నా పిల్లలు రోటీ కపడా ఆర్ మకాన్. ఏంటది? రోటీ కపడా ఆర్ మకాన్ అంటే తినటం, బట్టలు, అలాగే ఇల్లు. సైతాన్ ఏం చేస్తుందో తెలుసా? మనకున్నటువంటి మన పిల్లల దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేలా చేస్తుంది. ఏం చేస్తుంది? ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందండి? పిల్లల మీద ఉంటుంది, అవునా కదా? లేదంటే మగవాళ్ళకి ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎక్కువ సంపాదించాలని ఉంటుంది, అవునా కదా? ఇంకా ఏముంటుంది? ఆడవాళ్ళకి ఏముంటుంది ఎక్కువ కాన్సన్ట్రేషన్? చెప్పండి. ఎక్కువ ప్రార్థన చేసుకుందాం. ఉండదా? నాకు లేదు పాస్టర్ గారు, దేవుని అందరం కదా యథార్థతని మాట్లాడారు. ఆడవారికి ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి కదా? ఆమెను చెప్పండి, చెప్పండి. ఆమెను చెప్తే అట్లీస్ట్ ప్రార్థన చేస్తారు. చూడండి, కానీ మనకి ఎంతసేపు చూసారా లైఫ్లో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నెలకి ఎన్ని నెలలు అండి? సంవత్సరానికి 12 నెలలు 6 నెలలు బాగా డబ్బులు కష్టాలు ఉంటాయి ఉండవా? చెప్పండి, ఉంటాయి ఉండవా? 6 నెలలు అందరికీ డబ్బులు కష్టాలు ఉంటాయి. ఈ 6 నెలలు మనల్ని ఆలోచన ఎంతసేపు డబ్బుల మీదే పెడతాడు సైతాను.
కదా. ఆ డబ్బుల మీద పెట్టేటప్పటికి మనకి దేవుడు గుర్తురాడు, ప్రార్థన గుర్తురాడు. ప్రార్థన చేస్తాం, ప్రభా డబ్బులు, ప్రభా స్తోత్రం, ఆమేన్, అయిపోయింది కదా. మనం ఎంతసేపు దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే సైతాను 6 నెలల టైం మనకి ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ దానియేలుకు ఎలా ఆపాడో మనల్ని కూడా అలాగే ఆపుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అవునా కదా చెప్పండి? సంవత్సరంలో 6 నెలలు డబ్బులు సమస్యలు ఇస్తే మనకి ఎన్ని నెలలు మనకి సైతాన్ ఆపేశాడు చూడండి. అంతే, నెలలు తరబడిపోయినాయి. అన్నిటికీ సమయం ఉంటుంది కానీ దేవుని యొక్క వాక్యానికి మాత్రం సమయం ఉండదు మనకు. అవునా కదా చెప్పండి? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే ప్రవక్త మనల్ని సైతాన్ ఏం చేసిందని అంటే మనల్ని ఎప్పుడు మనకి హోమ్లీ థింగ్స్ మీదే టెన్షన్ అయిపోయేలాగా చేస్తూ ఉంటాడు. అవునా కదా? మన టెన్షన్స్ అన్నీ హోమ్లీ థింగ్సే కదా చెప్పండి? ఇక్కడున్న విషయాల మీదే కదా టెన్షన్స్. పిల్లలకి ఏమొచ్చింది, వైఫ్కి ఏమి కొనాలి, ఇంటికి ఏం సరుకులు వేయాలి, ఎంతసేపు వీటి గురించే మనం ఆలోచనలాగా మనల్ని బిజీ చేయటానికి వాడు ఓవర్ టైం చేస్తున్నాడు. మనల్ని బిజీ చేయడానికి వాడు ఏం చేస్తున్నాడు? ఓవర్ టైం. పాస్టర్ గారు మీరు ఎలాగే చెప్తారు, మీకైతే ఉద్యోగం లేదు కదా, ఇంట్లో కూర్చుంటారు, మీకు దేవుడు అలాగ ప్రతి నెల రేషన్ వేసేస్తాడు, అందుకనే మీరు ఇలాగే ఎన్నన్న మాటలు చెప్తారని అనిపించవచ్చు. అవునా కదా? చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను దేవుని యొక్క వాక్యంలో. అందుకనే మనల్ని ఎక్కడుండే వాటి మీదే బిజీ చేయడానికి సైతానుగాడు ఎంతసేపు వాడు ట్రై చేస్తుంటాడు. అందుకనే ప్రవక్త కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని మెసేజెస్ చెప్పారు. డీమనాలజీ ఏంటంటది? డీమనాలజీ, దెయ్యపు శాస్త్రము. ఏంటన్నది చెప్పండి? దెయ్యపు శాస్త్రము. వీలుంటే టేబుల్ అని ఒక యాప్ ఉంటుంది, మీరు ఎవరన్నా అడిగితే నేను పంపిస్తాను. టేబుల్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో డీమనాలజీ. ఇంకా ఏంటనుకున్నారు? ఎంటైసింగ్ స్పిరిట్స్. ఈ యొక్క అంచె దినాల్లో లాలన చేయు ఆత్మలు. ఏం ఆత్మలు అండి అవి? లాలన చేయు ఆత్మలు. ఇంకా ఏంటంటే స్పిరిట్స్ ఇన్ ద ఎండ్ టైమ్ అనేటువంటి కొన్ని వర్తమానాలు ఉన్నాయి. స్పిరిట్స్ ఇన్ ద ఎండ్ టైమ్. ఈ యొక్క ఎండ్ టైంలో కొన్ని దురాత్మలు ఏ విధంగా పనిచేస్తాయి అనేటువంటి విషయం చెప్తున్నాను. ఎందుకు చెప్పారు చెప్పనా? ఇవన్నీ మనము భయపడతామని దేవుడు ఆల్రెడీ తెలుసు కదండి. అవునా కదా? మనం దేవుడు భయపడతామని తెలుసు. దేనికి భయపడతాం? దేవుడి కంటే దెయ్యానికి ఎక్కువ భయపడతాం. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకో చెప్పనా? ఈరోజు వర్షం వస్తుంది, ఆఫీస్ ఉంటే మానేస్తారా వెళ్తారా చెప్పండి? ఎందుకో తెలుసు? అక్కడ ఎవడున్నాడు? దెయ్యం ఉన్నాడు. అక్కడ ఎవడున్నాడు? అదే వర్షం వచ్చింది, చర్చికి రావాలంటే వస్తామా? ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు ఎవరికి ఎక్కువ భయపడుతున్నాం? ఆమేన్ చెప్పండి. అర్థమవుతుందండి? నిజంగా మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించను కాక. ఎందుకో చెప్పనా? చాలా కష్టపడి వచ్చారు మీరు. ఎలా వచ్చారు? చాలా కష్టపడి వచ్చారు. ఎవరిని ఎదిరించుకుని వచ్చారు? సైతాన్ని ఎదిరించుకుని దేవుని మీద భయం కలిగి వచ్చారన్నమాట. చాలా జాగ్రత్తగా గ్రహించండి. అయితే ఇవన్నీ దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? మనం ఎంతసేపు ఇలాంటి వాటిలో మునిగిపోతే, మన గృహ సంబంధమైనటువంటి వాటిలో మునిగిపోతే మనము ఏమవుతుందో తెలుసా? సైతానికి మన యొక్క గృహం తాలూకా తాళం చేతులు ఇచ్చేస్తాం అనమాట. మన ఇంటి తాళం చేతులు ఎవరికి ఇచ్చేస్తాం? సైతానికి ఇచ్చేస్తాం. బ్రదర్ మీరు అంచండి. వాడు ఏం చేస్తాడు చెప్పండి ఒకసారి? సైతానికి తాళం చేతులు, మన ఇంటి తాళం చేతులు సైతాన్ చేతులు పెడితే ఆడు ఏం చేస్తాడు చెప్పండి? అయ్యో, తాళం ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? తాళం ఎందుకు ఇస్తారు? వెల్కమ్ బ్రదర్, అంతే కదండి, వెల్కమ్ చేయడానికే కదా. తాళం ఎందుకు ఇస్తాం మనం ఎవరికన్నాని? మీరు రండి ఇంట్లో కానీ కదా. ఇప్పుడు ఆడికి తాళం ఇచ్చేటప్పటికి ఏం చేస్తాడు? ఎంటర్ ది డ్రాగన్, అంతే కదా. వాడి పేరు డ్రాగనే కదా. లోపలికి వచ్చేస్తాడు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అందుకనే దేవుడు తన యొక్క దూతను పంపించి ఇన్ని వర్తమానాలు ఎందుకు ఇచ్చారో చెప్పనా? మనం కళ్ళు తెరుచుకుని మన గృహము తాలూకా కంట్రోల్ మన చేతిలో పెట్టుకోవాలని. చెప్పలు కూడా దేవుని మహిమపడదామని. మన గృహం తాలూకా తాళం చేతులు మన జేబులో పెట్టుకోవాలండి, తీసుకెళ్ళి సైతాన్ చేతిలో పెట్టకూడదు. ఆమేన్. అందుకని ఈరోజు దాంట్లో కొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకో తెలుసా? ఈ యొక్క సైతాన్ని మనం ఏం చేయాలంటే కాంప్రమైజ్ అయిపోద్దు. ఈరోజు నుంచి ఏం చేయాలో తెలుసా? నువ్వు ఎదిరించాలి వాడిని. ఏం చేయాలి? ఎదిరించాలి, వాడితోటి పోరాడాలి. కాంప్రమైజ్ అయిపోయావనుకో నీ లైఫ్ ఇలాగే వెళ్ళిపోద్ది, ఇక్కడ ఉన్న వాటి మీదే ఉంటుంది. కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుని యొక్క వాక్యం అది చెప్తుందండి. నువ్వు కాంప్రమైజ్ అయిపో అని చెప్తుందా? నువ్వు సైతాన్ని ఏం చేయాలి? పోరాడు, ఎదిరించానంటే మనకు భయం అయ్యే ఆడు ఏదో చేసేస్తాడని.
ఏమండి ఇన్ని వర్తమానాలు వింటున్నారు, ఇంత ర్యాప్చరింగ్ ఫెయిత్ వస్తుంది, నువ్వు 1000 ఏళ్ల పరిపాలన ఉంటావనంటే 1000 ఏళ్ల పరిపాలన సైతాన్ని దేవుడు బంధిస్తాడా లేదా చెప్పండి. అంటే నీవు ఏ వర్తమానం కలిగి ఉన్నావంటే 1000 ఏళ్ల పరిపాలన సైతాన్ని బంధించే వర్తమానం కలిగి ఉన్నావు. సైతాన్ని నేను భయపడుతున్నాను కదా, నేనే నిన్ను భయపడతాను రా, చప్పలు కూడా దేవుని భయపడతాం. ఎందుకు తెలుసా, నేను రేపు నిన్ను 1000 ఏళ్ళు బంధిస్తాను అని చెప్పాలి, ఎదిరించాలి వాడిని. ఇంతేనా? కానీ అమ్మ పాస్టర్ గారు మీరు అంత చెప్తున్నారు కానీ వల్ల అవదండి, ఆడంటే మాకు భయం పాస్టర్ గారు, ఆడి ఇంట్లోకి వచ్చి గలిపిలి చేసేస్తాడండి ఆడు. అవునా కదా? అదే టెన్షనా కదా చెప్పండి ఈరోజు. చూడండి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో. జేమ్స్ చాప్టర్ 4, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, జేమ్స్ చాప్టర్ 4 verse 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఏం చేయాలంటే మనం మొదట దేవునికి ఏం చేయాలి? మనం లోబడి ఉండాలి. అంటే ఎవరికి దేవునికి లోబడాలంటే, దేవుడు అంటే వాక్యము, వాక్యానికి మనం ఏం చేయాలండి? లోబడి ఉండాలట. అపవాదిని ఏం చేయమంటున్నాడు? ఎదురించుడి. ఇంగ్లీష్ బైబిల్లో చూడండి ఏం రాశారు సిస్టర్ అక్కడ, రెసిస్ట్ ద డెవిల్. అంతేనా? రెసిస్ట్ చేయమన్నాడు. అంటే సైతాన్ నీ దగ్గరికి వచ్చింది అనుకో, నువ్వేం చేయాలి? స్టాప్ దేర్ అనాలి. అవునా కదా? చాలాసార్లు ఈ దెయ్యాలతోటి అవుతూ ఉంటాయి, ఎన్కౌంటర్స్ అవుతూ ఉంటాయి. ఒక చోట ప్రార్థన చేయడానికి వెళ్తే, ఇంట్లో మంచి దెయ్యాలు ఉన్నాయిలేండి, మంచి పెద్ద పెద్దవి ఉంటూ ఉంటాయి. అవన్నీ ప్రార్థన చేయడానికి నన్నేమో ఆవిడ తీసుకొచ్చి బైబిల్ చదవమంది. బైబిల్ చదువుతుంటే ఆ దెయ్యం నన్ను చూసి అనింది. అర్థమైందా మీకు? ఏమనింది అంటే సైతాన్ అనుకున్నటువంటి బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ నేను భయపెడుతుంది. ఏం చేస్తుంది? భయపెడుతుంది. ఇలా పెట్టింది కళ్ళు అనింది నన్ను. నేను ఇలాగ అన్నాను అంటే వెంటనే ఇలాగ సైలెన్స్ అనమాట. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? సైతాన్ని రెసిస్ట్ చేసుకోమంటుంది కదా. వాళ్ళు ఏం చేయాలి? మనం రెసిస్ట్ చేయాలన్నమాట. వాడితోటి పోరాడాలి. వాడు ఏదైనా అన్నాడు అనుకోండి, నువ్వు కాంప్రమైజ్ అయిపోతే ఇంక ఉపయోగం ఏమి లేదు, నువ్వు భయపడితే ఉపయోగం లేదు. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవునికి లోబడి ఉండడాన్ని అన్నదా? సైతానికి లోబడి ఉండమంటున్నాడా? దేవునికి లోబడి ఉండాలంటే ఆయన వాక్యానికి లోబడినప్పుడు సైతానుని మనం ఎదిరించగలము. చప్పట్లు కూడా దేవుని మహింపడతామండి. చూడండి, అప్పుడు వాడు ఈ యొద్ద నుండి ఏం చేస్తాడు? వాడు పారిపోను. ఒకరోజు మా ఇంట్లో మా బామ్మరిది ఒక అతను తీసుకొచ్చాడు. వాళ్ళు ఒక ముస్లిం ఫ్రెండ్ ఒక అతను తీసుకొస్తే వాడికి మంచి దెయ్యం పట్టింది అనమాట. దెయ్యం పట్టిస్తే ఆ టైంకి మేము ఎక్కడ ఉన్నామంటే గాజువాకలో ఉన్నాం. గాజువాక నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందండి? కారు మీద 45 minutes, అంతేనా కదా? ఏ క్యాబ్ కొడుతున్నా వస్తున్నాడు, క్యాబ్ ఆపేస్తున్నాడు. అంటే దానియేలుని ఎలాగ ఆపేశాడో, అక్కడ ఆపేశాడు కదా పారసీకుల రాజు, ఎలాగ ఆపేశాడో సేమ్ అలాగే 2 గంటలు అయిపోయింది, ఒక్క క్యాబ్ దొరకట్లేదు. ఇలా కాదు. అప్పుడు నాకు పాస్టర్ గారు ఫోన్ చేస్తే, ఇక్కడ ఒకడు వచ్చాడు, వాడి పరిస్థితి ఇది, వాడికి దెయ్యం పట్టిందట, మీరు అందుకేనే నా ఇందా నుంచి క్యాబ్లు దొరకట్లేదని అప్పుడు సైతాన్ని గురించి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు వెంటనే క్యాబ్ దొరికింది. క్యాబ్ దొరికితే మేము ఇంకా లిఫ్ట్లో ఉన్నాం. ఎక్కడున్నాం మేము? ఇటు చెప్తున్నాడు అటు ఇంట్లో, వాళ్ళు వచ్చేస్తున్నారు, నా గుండెలో దడ వచ్చేస్తుంది. ఎవరు వచ్చేస్తున్నారు? వాళ్ళు వచ్చేస్తున్నారు, గుండెలో దడ వచ్చేస్తుంది అటు ఇడికి. చూసారా, లోపల ఎవడున్నాడు? సైతాను. దేవుడు నిన్ను ప్రూవ్ చేస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచ. సైతాను నిన్ను ప్రూవ్ చేస్తుంది. నీలో వాక్యం ఉందో లేదో ఎవరు ప్రూవ్ చేస్తారు? సైతాను ప్రూవ్ చేస్తారు. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములు ఏమని రాసిందో. దేవుని యొక్క వాక్యం చాలా విలువైనటువంటి విషయాలు రాయబడి ఉంటాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. అపోస్తుల కార్యం 19:15 ఒకసారి ఓపెన్ చేయండి. యాక్ట్స్ చాప్టర్ 19 verse 15. అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. ఆ దెయ్యం ఏం చేస్తుందో తెలుసా? ఆ దెయ్యము దగ్గరికి కొంతమంది వెళ్ళి యేసు నామంలో నిన్ను బయటికి పొమ్మన్నానని అంటే ఆ దెయ్యం ఏమంటుందో తెలుసా? యేసు ప్రభు తెలుసు, నాకు పౌలు గారు తెలుసు, నువ్వెవర్రా వచ్చి నా మీద చేతులు ఎత్తనావు అని చెప్పి గొడ్డలు ఊడదీసి కొట్టిందట. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నీలో వాక్యం ఉంటే దేవుడు సైతాను ద్వారా నిన్ను ప్రూవ్ చేస్తాడు. ఆమెను చెప్పగలరా? నీలో వాక్యం ఉంటే ఎవరి ద్వారా ప్రూవ్ చేస్తాడు? సైతాను ద్వారానే ప్రూవ్ చేస్తాడు. చూడండి ఒకసారి యాక్ట్స్ చాప్టర్ 19 verse 15.
యాక్ట్స్ చాప్టర్ 19:15 చూడండి. యూదుడైన స్కెవాయు ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగూ చేయించుంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దెయ్యాలు వెళ్ళగొడుతున్నారన్నమాట. అందుకు ఆ దెయ్యము నేను యేసును గుర్తెరుగుదును. ఆమెను చెప్పగలరా? నేను ఎవరు తెలుసు నాకు? యేసు ప్రభు తెలుసు నాకు. పౌలును కూడా ఎరుగుదును. ఎవరిని కూడా ఎరుగుదును? పౌలును కూడా ఎరుగుదును. కానీ మీరెవరని వారిని అడిగాను. చప్పట్లు కూడా దేవుని మహిమ పడదామండి. అడిగారా లేదా? ఎవరు తెలుసు సైతానికి? యేసు తెలుసు. పౌలు వర్తమానంలో ఉన్నటువంటి మనం కూడా సైతానికి తెలుసు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. అందుకే నా సైతాన్ గడు ఏమన్నాడు తెలుసా? అమ్మో వాళ్ళు లిఫ్ట్లో ఉన్నారు. వచ్చేదాడికి చక్కగా సోఫాలో కూర్చున్నాడు. అడిలాగా సోఫాలో కూర్చుని నేను రాగానే నేను చూడటమే ఫస్ట్ ఏం చేయాలి? సాతానుని ఎదురించుడి. ఏమన్నాడు? ఎలా లిఫ్ట్లో వస్తున్నాడు. లిఫ్ట్లో వచ్చాను, రూమ్కి వచ్చి ఇంట్లోకి వచ్చి అలా కూర్చుంటే అలా పెద్ద కళ్ళు చేసుకుని వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతే అలా కూర్చున్నాడు. ఆడికి అర్థమైపోయింది వీళ్ళు మనకి పని పెట్టేస్తారా బాబు అని చెప్పి. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. వెంటనే వాడు తీసుకొచ్చి కొంచెంసేపు అయిన తర్వాత కూర్చునేదోడికి ఇలా కూర్చుని సైతాను ఫస్ట్ ఏమంటుందో తెలుసా? వెళ్ళను అని అంటది. ఏమంటది? వెళ్ళిపోవటానికి అదే పెద్ద ప్రూఫ్. నీకు చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఏమంటది? ఫస్ట్ నేను వెళ్ళను అని అంటది. వెళ్ళనంట అదే పెద్ద ప్రూఫ్. వెళ్ళిపోతుంది. ఎందుకు తెలుసా? వాడు అబద్ధాలకు జనకుడు. వెళ్ళను నువ్వు భయపడదు, వెళ్ళిపోతాడు అని నువ్వు మనము చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. వాడు వెళ్ళను అని అంటాడు. ఇలా కూర్చున్నాడు, మొత్తం మటం వేసేసుకుని నరాలు పీకేసుకుంటాడు. అటు నెక్స్ట్ ఏం చేస్తాడు? నరాలు పీకేసుకుంటే రక్తం బయటకు వచ్చేసి సీన్ మార్చేస్తానని ట్రై చేస్తాడనమాట. వెంటనే 6 పట్టుకున్నారండి. ఎంతమంది? 6 పట్టుకుంటే 6 ఇసిరేసాడు. ఎంతమందిని? 6 ఇసిరేసాడు. నేను పాస్టర్ గారు ఉన్నాం. వెంటనే ప్రేయర్ చేస్తుంటే అలా ప్రేయర్ చేస్తుంటే కొంచెంసేపటికి సెట్ అయ్యి అప్పటికి వెళ్ళిపోయాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్. దెయ్యాలని ఏం చేయాలి? మనం ఎదిరించాలి. భయపడద్దు. భయపడితే ఏమవుతుందో తెలుసా? భయమే దెయ్యం. భయపడితే ఏం చేస్తారో తెలుసా? నువ్వు ఎవరికి భయపడతావో వాడికి లోబడి ఉన్నావు. ఆమెను చెప్పవలసిందిగా కోరుతున్నాను. నువ్వు వాక్యానికి లోబడి ఉన్నావు అనుకో, వాక్యం నీ లోపల ప్రవేశిస్తుంది. దెయ్యానికి లోబడి ఉంటే దెయ్యం నీ లోపలికి ప్రవేశిస్తుంది. ఆమేన్. గమనించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో. అందుకని ఇక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉంది? సైతానుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు? పారిపోతాడట. మామూలుగా కాదు. ఎలా పారిపోతాడు? పారిపోవటం అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది పారిపోవటం అంటే? సడన్గా పారిపోతాడు. ఇలా వినాలి నువ్వు, అందుకని చెప్తున్నాను. ఏమవుతుందండి? పారిపోతాడట. అర్థమవుతుందండి. పారిపోతాడంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజంగా ఎందుకు వెళ్ళిపోయాడనంటే చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడ దెయ్యాలు పారిపోయినాయా లేదా చెప్పండి. అంటే దెయ్యం నీ దగ్గర నుంచి పారిపోవాలంటే నీ దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి, లేదంటే యేసు ప్రభు ఉండాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. చప్పలు కొట్టి గట్టిగా చప్పలు కొట్టవలసిందిగా కోరుతున్నాను. అంటే నీ దగ్గర దేవుడు ఉంటే దెయ్యం ఏం చేస్తుంది? అందుకని యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి దెయ్యాలని విడిపించేవాడటండి. దెయ్యాల నుంచి విడుదల వచ్చేసేదట. దెయ్యాలు పారిపోయాయి అనమాట. ఇంకా ఎలా ఉండాలో తెలుసా? యేసు ప్రభు వారు వెళ్ళి ఒక సేన అనేటువంటి ఒక దెయ్యం దగ్గరికి వెళ్తే ఆ దెయ్యం ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, సమయం ఇంకా మా టైం రాకముందే మమ్మల్ని పంపించేస్తానం ఏంటయ్యా అని అన్నారు. అవునా కదా? నిజంగా నీ దగ్గర కూడా వాక్యం ఉంటే సైతాన్ ఏమంటుంది అంటే, ఇంకా టైం రాకముందే, ఇంకా 1000 ఏళ్ళు రాకముందే మమ్మల్ని పంపించేస్తారని అనాలి. అవునా కదా? చెప్పండి, అనాలా లేదా? కానీ ఈరోజు అంటుందా? అంటలేదంటే మన దగ్గర ఏమి లేనట్టు? వాక్యం లేనట్టు. చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం ఒకసారి ఓపెన్ చేయండి. మాథ్యూ 8:29. అందుకనే భయపడకూడదు అస్సలు. వాడికి ఆడేమన్నా దేవుడా? దెయ్యానికి భయపడటం ఏంటండి బాబు? చూడండి మాథ్యూ చాప్టర్ 8:29. చూడండి ఆ దెయ్యాలు అన్నీ అంటే గదరేనీలా అనేటువంటి ఒక ఊరి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ సేన అనేటువంటి ఒక దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. అవునా కదండి? ఏం పేరుది?
ఎప్పుడైనా విన్నారా శానా మెసేజ్? ఒకరోజు చెప్తానులేండి. శానా మెసేజ్ ఏంటి, అసలు వాడికి అప్పటికి బట్టలు ఎందుకు లేవు, వాడిది ఏం బంధకాల్లో ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకుంది. అది చూడండి, అక్కడ ఏమంటున్నారు, దెయ్యం ఇస్తున్నటువంటి సాక్ష్యం. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, నీతో. ఎవరు చెప్తున్నటువంటి మాటలు ఇవి? ఏమండి? కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని అడుగుతున్నాడు. కాలం రాకమునిపే, ఏ కాలం అంటే మమ్మల్ని ఇంకా బంధించేటువంటి టైం ఉంది కదా, 1000 ఏళ్ళ పరిపాలన మీ దేవుడు, నువ్వు ప్రభువా మమ్మల్ని బంధించేస్తావు కదా, అది రాకముందే నువ్వు మమ్మల్ని బాధించేస్తావా? మరి ఈడేమో అందరినీ బాధించేయచ్చు, కానీ ఈయన మాత్రం ఎవరు బాధించకూడదు. అది చూడండి ఎంత లాజిక్. నువ్వు మమ్మల్ని బాధిస్తావా అని అడుగుతున్నాడు, కానీ ఈయన మాత్రం బాధించవచ్చు. అంతేనా కాదా? అందుకని దేవుడు సర్లే ఇప్పుడు బాధించాను అన్నాడా? ఏమన్నా అన్నాడా? సర్లే ఇప్పుడు బాధించాను అన్నాడా? చూడండి, వారికి దూరముగా గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోకి పొమ్మని ఆయనను వేడుకొన్నారు. దేంట్లోకండి? గొర్రెల మంద కాదు. చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వాక్యం చదివేటప్పుడు చాలా జాగ్రత్త చదవాలి. అది ఏమందా? పందుల మంద కాదు. ఏమందా? గొర్రెల మంద కాదు. అవునా? ఏమంద కాదు? ఏమంద అది? అంటే పందులు ఏం వేస్తున్నాయి? బీ కేర్ఫుల్ మై డియర్ చర్చ్. పందులు ఏం వేస్తాయి? పందుల మంద ఉంది. అవునా కాదా? గొర్రెల మంద ఉందా? మనం గొర్రెల మంద. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా. వీఆర్ షెపర్డ్. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అందుకనే ఇక్కడ ఏమైందంటే, ఇలాగా ఆ విధముగా సైతాను మనల్ని చూస్తే ఏమవ్వాలి? భయపడాలి. అమ్మ ఈడు ఎక్కడున్నాడు ఎట్రా బాబు అని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చెప్పానా? ఇందాక చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చక్కగా మాట్లాడతారు. మనం ఇంట్లో బయటికి వచ్చామనుకోండి, భయంకరమైన గొడవలు అయిపోతూ ఉంటాయి ఇంట్లో. మొత్తం తెప్పాలాలు తిరగబడిపోతూ ఉంటాయి. నేను అందుకని ఎందుకులేండి బాబు మీ ఇంటికి రావటం అని అంటూ ఉంటాను. అదవుతుంది. చాలా జాగ్రత్త గ్రహించాలి. అయితే మనం మాత్రం భయపడకూడదు, కానీ సైతానుతోటి పోరాడాలి. ఆమేన్ చెప్పగలరా? ఈరోజు దేవుడు మనల్ని ఇన్వైట్ చేస్తే సైతాను ఏం చేస్తుంది? పారిపోతుంది అక్కడి నుంచి. ఆమేన్. మన ఇంట్లోకి మరి దేవుడిని ఇన్వైట్ చేయాలి. ఎలా ఇన్వైట్ చేయాలి ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవుడు ఎంతసేపు క్రిస్టియన్ సాంగ్స్ పెట్టుకుని పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంట్లో ప్లే చేస్తూ ఉంటారు. అవునా కదా? కొంతమంది అయితే అదేదో సహస్రనామ స్తోత్రం ఏదో ఉంటుంది. రాజులకు రాజా నీకే స్తోత్రము, ప్రభులకు ప్రభువా నీకే స్తోత్రము. అవి పెడితే ఏ దెయ్యాలు పోవండి. అదవుతుందండి, ఏ దెయ్యాలు పోవో. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. నీ యొక్క గృహములో ఏముండాలి? నీ గృహంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆమేన్. అందుకనే వర్తమానం ఆన్ చేసి మెసేజ్ ఆన్ చేసావనుకో దెయ్యాలు పారిపోతాయి. ఎందుకో తెలుసా? నీ దగ్గరికి ఏమొచ్చింది? వర్తమానం వచ్చింది, వాక్యం వచ్చింది. వాక్యం అంటే దేవుడై ఉన్నాడు. ఆ దేవుని యొక్క వర్తమానం నీ గృహంలో సౌండ్ వస్తుంది అనుకో, సైతాన్ అబ్బాయి ఇలా ఆన్ చేశారు రా బాబు, ఇంక పద వెళ్దాం, తీయండి పెట్టి పాడ తీయండి అని పారిపోతాయి. ఆమెన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆమెన్. నీ గృహంలో ఏముండాలి? వాక్యము ఉండాలి. అందుకని అంటాను, ఎవరికైనా అనారోగ్యం వచ్చిందండి వాళ్ళ దగ్గర ఏం పెట్టమంటాను? వాక్యం పెట్టమంటాను కదా. చాలా జాగ్రత్త గ్రహించాలి. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? మనకు నచ్చిన ఎన్ని పెడతాం. మనకి ఎంత భయం అని అంటే, పాస్టర్ గారు రాత్రి ఏదో రకమైనటువంటి కళ్ళ వచ్చేస్తున్నాయండి నాకు, ఎవరో వచ్చేసి నా జుట్టు పీకేస్తున్నారండి, అవి చేస్తున్నారండి, ఈ చేతి ఎన్ని చెప్తారో బోళ్ళు ఉంటాయి. అసలు అవి వింటే నవ్వాలో తెలియదు, ఏడవాలో తెలియదు, ఏమీ అర్థమవుతుంది. మన వాళ్ళు ఎవరు కాదు నేను చెప్తాను, కొంతమంది ఉన్నారు. అయితే పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు దిండి బైబిల్ కింద పెట్టుకుని, బైబిల్ కింద అన్న దిండి కింద బైబిల్ పెట్టుకుని పడుకుంటున్నానండి. ఎక్కడ పెట్టుకి? తలగడ కింద. ఒకళ్ళు చెప్పారండి, సిలువ దిండి దగ్గర పెట్టుకుని పడుకుంటే చెడు కళ్ళ రావు, సిలువ పెట్టుకుంటే. ఇంకోళ్ళు ప్రార్థనలో రాసుకుంటే దెయ్యాలు రావండి. కరెక్టే, అవన్నీ కరెక్టే. కానీ సిలువ దిండు మీద కాదు, నీ గుండెలో ఉండాలి. ఆమేన్. బైబిల్ ఎక్కడ ఉండాలి? నీ హృదయానికి దగ్గరగా కాదు, నీ హృదయం లోపల ఉంటే. నీ లోపల ఏముంది? ఇప్పుడు వెలుగు ఉంది. ఎక్కడైతే వెలుగు ఉందో చీకటి అక్కడ ఉండలేదు కనుక నీ సమీపం కూడా రాదు. ఆమేన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్. అందుకని ఇప్పుడు వాక్యం ఎక్కడ ఉండాలి?
లోపల ఉండాలన్నమాట, బయట ఉంటే ఉపయోగం లేదు. అందుకనే చూడండి దేవుని యొక్క వాక్యంలో అందుకనే క్లియర్గా మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడొద్దు, నువ్వేం చేయాలి, దాన్ని ఎదిరించమని అంటున్నాడు. ఎదురిస్తామా? నిజంగా చెప్పండి ఒకసారి, ఎదిరిస్తామా కదా? చాలాసార్లు మనకి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎవరైనా కొత్త వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, అదో టెన్షన్ మనకి, ఇది ఏ దెయ్యాలు మోసుకొచ్చాడు అని. ఏంటి, అవునా కదా? వాళ్ళు ఎవరో వచ్చారండి మా ఇంటికి, ఇంకా అక్కడతో మొదలైందండి మా ఇంట్లో సమస్యలు. నేను అనుకునేవాడిని చాలా జాగ్రత్తగా, నేను మారాను కాబట్టి చెప్తున్నాను మీకు. నేను వర్తమానం నన్ను టచ్ చేయకుండా మీ దగ్గరికి ఎలా వస్తుంది? ఎవరైనా ఇంటికి వచ్చిన వెంటనే వీళ్ళు వచ్చారా, ఓకే, దెయ్యాలు వచ్చేస్తారా బాబు, టెన్షన్లు వచ్చేస్తారా బాబు, అయ్యి వచ్చేస్తారా బాబు. ఇదే క్రైస్తవులు అనుకుంటామా? అనుకో చెప్పండి. ఎవరైనా హిందువులు వచ్చారంటే ఇంకా టెన్షన్లు ఎక్కువ మనకి, అవునా కదా? ట్రూతా కదా చెప్పండి? ఇది మనం అలా టెన్షన్స్ ఫీల్ అయిపోతాం. నిజంగా ఎవడో ఒక వ్యక్తి వస్తేనే దెయ్యాలు వచ్చేస్తే, మరి నువ్వు ఎండ్ టైం బిలీవర్ కదా, నీ గృహంలో దెయ్యాలకి చోటు ఎందుకు ఉంది అంటే నువ్వు వాళ్ళతో కలిసిపోతున్నావా ఏంటి? నువ్వు కలిసిపోకుండా ఉంటే ఏ దెయ్యం నీ గృహంలోకి ప్రవేశించలేదు. ఆమెను చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆమేన్. మనం ఆ విషయాలకు భయపడకూడదండి. ఆమేన్. నేను నిజంగా ఎంత భయపడిపోయి ఉన్నా, వీళ్ళు వచ్చారట, దెయ్యాలు వచ్చేస్తాయి. నిజంగా ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు నాకు విడుదలనిచ్చాడు. ఆమేన్. దెయ్యం నిన్ను చూసి భయపడాలి కానీ నువ్వు దెయ్యాన్ని చూసి భయపడకూడదు. మీరు ఇన్ని చెప్పినా పాస్టర్ గారు, ఇంటికి వెళ్ళిన తర్వాత లైట్ ఆపామా, మా టెన్షన్ నాదే. ఏమండి, అగా పిల్ల వణికిపోతున్నట్టు చల్లేస్తున్నా ఏంటి? ఎన్ని చెప్పినా సరే నేను ఇంటికి వెళ్ళానా నాకు టెన్షనే. పాస్టర్ గారు మీరు నైట్ ప్రేయర్లు పెడతారు కదా, ఎందుకు రానో తెలుసా? ఇక్కడ మీరు 10 గంటల వరకు 12 గంటల వరకు తినేస్తారు మమ్మల్ని. తినేసిన తర్వాత ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో చీకటి, నా వెనకాలే అదో టెన్షన్ పాస్టర్ గారు నాకు. ఏమన్నా అంటారా అనరా? అందుకనే నేను రావట్లేదు. పగలైతే పగలు రాగానే ఎంత ధైర్యం వచ్చేస్తుందో, దెయ్యమా భయమా హై అని అంటారు. అది చీకటి అయిపోయిన వెంటనే ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి. హిందూస్ చెప్తారు చూసారా, అదేటో చెప్తారు కదా, మీకు తెలుసు కదా. మరి అక్కడి నుంచే వచ్చింది ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి. యేసు ప్రభు వారి దగ్గరికి సైతాన్ వచ్చినప్పుడు యేసు ప్రభు ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి అన్నారో చెప్పండి? చెప్పండి ఒకసారి. యేసు ప్రభు దగ్గరికి సైతాన్ వచ్చాడా లేదా? కొంతమంది పాస్టర్లు ఉంటారు, మొన్న ఎవరు చెప్తున్నారు, చదువుకున్నారు కదా దెయ్యం అంటారేంటి, చదువుకున్నారు కదా ఇంకా ఈ రోజుల్లో కూడా దెయ్యాలు ఏంటి అని అన్నారు. అంటే పాత రోజుల్లో ఉన్నాయన్నమాట. బైబిల్లోనే దెయ్యాల గురించి రాయబడితే ఈ రోజుల్లో దెయ్యాలు ఉండవండి. పాస్టర్లు చెప్తున్నటువంటి మాటలు చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు ఉన్నాడంటే దెయ్యం ఉంది, వెలుగు ఉన్నది అనంటే చీకటి ఉన్నది. ఆమేన్. అందుకనే బైబిల్లో అన్నిసార్లు రాశారు, భయపడకూడి నీవు సైతానుతో ఎదిరించు, పోరాడని రాశారు. ఆమేన్. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా, యేసుప్రభు వారి దగ్గర దెయ్యం వచ్చింది కదా, దెయ్యం వచ్చిన తర్వాత నుంచుని దగ్గరికి వెంటనే యేసుప్రభు వారు నుంచుని ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి, ఏసురత్నం చేయి అన్నారా? బైబిల్లో పోను అందా? మీరు చెప్పేటువంటిది బైబిల్లో ఎక్కడైనా చూపించగలరా? ఏసురక్తం చేయి, ఏసురక్తం చేయి అని. ఒక ఆయన ఉన్నాడు జైశాలి అని అనుకుంటాడు కదా, తెలుసా మీకు? జైశాలి అంటే ఎవరో తెలుసా? దెయ్యం. బైబిల్లో ప్రకటన గ్రంథం 1వ ముద్ర 6వ అధ్యాయం 1వ ముద్ర, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ ముద్ర ఓపెన్ చేస్తే జైశాలి అని అంటే ఎవడంటే దెయ్యం అనమాట అండి వాడు. అంటే వీడికి ఇదే ఓన్ ప్రొక్లమేషన్ ఏంటి అని అంటే నేను దెయ్యాన్ని చెప్పేసుకుంటున్నాడు వాడు. అర్థమవుతుందండి? జైశాలి అంటే ఎవరు? దెయ్యం. ఎందుకో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ఆ మొదటి వాడు గుర్రం మీద ఉన్నాడు కదా, గుర్రం మీద ఉన్నాడు కానీ అవి ఎక్కి ఒక అతనట చెప్పాడు. నేను చదువుతుంటే ఎంత ఆశ్చర్యపోయాను, చాలా నవ్వు వచ్చింది. తెల్ల గుర్రం మీద వెళ్ళేది ఎవరైనా అంటే పరిశుద్ధ సారీ చెప్పిందే అమ్మా, ఎంత బాబు. పరిశుద్ధాత్మదేవుడట వెళ్తూ అందరికీ ఆ యొక్క వ్యాలంటైన్స్ డే రోజు క్యూపిడ్ ఉంటాడు కదా, అట్లాగే ఈయన కూడా అందరికీ బాణాలు వేస్తే అందరిని ఆయన వైపే ఆకర్షిస్తాడట. కానీ బ్లఫ్ అయిపోతారు చాలామంది. జైశాలి అంటే సైతాను. అర్థమవుతుందండి? ఎవరాడు?
సైతాను. అది ఎలాగో మనం జాగ్రత్తగా వర్తమానంలో ఎప్పుడైనా మొదట ముద్ర చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఆ జయశాలి సైతాన్ ఎలాగయ్యాడు. ఆమెన్ చెప్పగలరా? ఆమెన్. చూడండి, మరి అలాంటి టైంలో యేసు ప్రభు ఏం చెప్పారు? యేసు రక్తం చేయి, యేసు రక్తం చేయి అని చెప్పారా? చెప్పలేదు. కానీ ఏం చూపించారు? సైతాను వాక్యం చూపిస్తే సైతానికి ఏం చేశారు? వాక్యంతోటే జవాబు ఇచ్చారు. అందుకని నీ లోపల ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ లోపల వాక్యం ఉంటేనే బయటికి వాక్యం వస్తుంది. ఆమెను చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎందుకో తెలుసా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వర్డ్ ఇన్సైడ్ యూ, ఇట్ విల్ నాట్ కమ్ అవుట్ సైడ్. నీ లోపల వాక్యం ఉంటే నీకు ఎక్కడి నుంచో ఏమొస్తుంది? వాక్యమే వస్తుంది బయటికి. ఆమెను చెప్పగలరా? దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఇలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ దగ్గర నా వాక్యం ఉంటే చాలు, ప్రతి పరిస్థితిని మార్చగలవు అని అంటున్నాడు. ఈరోజు ఆఫీసులకు వెళ్తారు అందరూ కదా, అందరికి ఆఫీసులో బాస్ దెయ్యంలా కనపడతారా చెప్పండి? అందరు బాసులు దెయ్యాలా కాదా చెప్పండి బ్రదర్, అవునా కదా? మీ హమీద్, ఆయన పేరు ఏదో చెప్పారు, నాకు మర్చిపోయాను. బాసులు దెయ్యాలా కాదా చెప్పండి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఒకసారి తీయండి. 12వ అధ్యాయం 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ. ఎవరితో అండి వాళ్ళు? ప్రధానులతోనూ అధికారులతోనూ. ఎవరండి? అంటే అధికారులు అంటే బాసా కాదా? సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే బాస్ నుంచి ఉంటాడు, అవునా కదా? ఆడు వెళ్ళిన వెంటనే మనం లేట్కి వెళ్ళేటోడికి ఒక్కసారి టైం చూస్తాడు. ఇలాగా టైం చూసేసరికి ఇంకా అక్కడి నుంచి టెన్షన్లు వచ్చేస్తాయి మనకి, అవునా కదా? అంటే నువ్వు పోరాడేది ఎవరితోటి? అధికారి. అంటే ఆ లోపల ఎవరున్నాడు? సైతాన్ ఉన్నాడు. ఇప్పుడు వెంటనే టైం చూసేటోడికి 5 నిమిషాలు లేట్ అయిపోయిందని చెప్పి, అమ్మ ఈరోజు ఆబ్సెంట్ ఎత్తాడో, జీతం పోద్దో, ఏం పోద్దో, అది పోద్దో, ఇది పోద్దో అని ఇంకా టెన్షన్ 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 అయిపోయి ఆ రోజు అడ్డదిడ్డంగా పనులన్నీ చేస్తారు, అవునా కదా? కానీ దేవుని యొక్క వాక్యం ఏముందో సెలవిస్తుందో తెలుసా? దేవుని వాక్యం ఎప్పుడైతే నీ లోపల ఉంటుందో నువ్వు ఆ యొక్క అట్మాస్ఫియర్ని చేంజ్ చేయగలవు. చెప్పలు కూడా దేవుని మైపరచవలసిందిగా కోరుతున్నాను. నువ్వు ఆ సిచ్యుయేషన్ నువ్వు చేంజ్ చేయగలవు. నువ్వు నీ మాటతో నువ్వేం చేయగలవు? సిచ్యుయేషన్ని చేంజ్ చేయగలవు. ఎందుకు తెలుసా? ఆడ ఎదురుగా కనపడ్డ వెంటనే డైరెక్ట్గా నీకండి సాతానా అని అన్నారనుకోండి, నువ్వు బయటికి పోని అంటాడు. నువ్వు ఆడిని బయటికి పోవడం కాదు, లోపల నువ్వేం చేయాలంటే, నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు నువ్వు, సాతానా నా వెనక్కి పొమ్ము. ఏమనుకోవాలి మనం? సాతానా నా వెనక్కి పొమ్మంటే, నా లేట్ అయిందా ఈరోజు, రేపు నుంచి లేట్కి రాని అంటాడు అనమాట. చెప్పలు కూడా యూ క్యాన్ చేంజ్ ద అట్మాస్ఫియర్. చెప్పలు కూడా దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. బాస్ అంటాడు, నిన్ను తీసేద్దాం అనుకుంటున్నాను, మరి టైం అయిపోయింది, నువ్వు ఎప్పుడు చెప్పినా సరే కరెక్ట్గా రావట్లేదు, తీసేద్దామని అనుకుంటున్నప్పుడు వెంటనే నువ్వేం చేయలేదు తెలుసా? ప్రభువా, నువ్వు నాకు ఒక కొత్త ద్వారం తెరుస్తున్నావు అని చెప్పాలి. చెప్పలు కూడా దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. నువ్వు కొత్త ద్వారం తెరుస్తున్నావు కాబట్టి దీన్ని మోస్తున్నావు. ఎందుకో తెలుసా? మనుషులు 1-2 ద్వారాలు మూస్తారండి, కానీ దేవుడు 1000 ద్వారాలు తెరుస్తాడు. ఆమెను చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎన్ని ద్వారాలు? 1000 ద్వారాలు తెరవగలడు ఆయన తెరిస్తే మూసివేయగలవాడు ఎవడు లేడు. ఆమెను చెప్పవలసిందిగా కోరుతున్నాను. సో దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు ఈరోజు. నిజంగా అనేక మంది ఎందుకు భయపడుతున్నారో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా గ్రహించలేకపోయే అలాంటి పరిస్థితులు ఉన్నాయని మనం గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నీ యొక్క గృహంలో దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క వర్తమానం ఉంది, దేవుని యొక్క టోకెన్ ఉంది. 7 సంఘకాలాలు, 7 ముద్రలు, 7 గర్జనలు అన్నీ నీకు దేవుడు ప్రత్యక్షపరుస్తున్నప్పుడు దేవుని బిడ్డగా నువ్వు సైతాన్ని ఎదిరించాలా? వాడంటే నువ్వు భయపడాలా? ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. 7 ముద్రలు చదువుదామని, 7 సంకాలాలు చదువుదామని ఉందండి, కానీ అవి చదివితే అందరికీ అలాగా ఇలాగ అవుతుందట. స్టార్ట్ చేశానండి, మొదట చదివిన వెంటనే ఇంక నిద్ర వచ్చేసింది. ఆ తర్వాత ఇంట్లో బోల్డ్ సమస్యలు వచ్చేసినాయి. మరి ఇంకా అక్కడి నుంచి చదవటానికి అవ్వలేదు. ఎవరు ఆపారు? దెయ్యమా భయమా? భయం ఆపింది. ఇన్ని రోజుల నుంచి చెప్తున్నాను 7 ముద్రల్లో, ఈడే ఎప్పుడొకప్పుడు చెప్తారులే అని అనుకుంటున్నారు, కానీ ఎవరైనా చదువుతామని అడిగారా? చెప్పండి, ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. అంటే వర్తమానం అంటే మనకు అంత ఈజీ. ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ మీ ఇంట్లోకి దేవుడు వెలుగు వచ్చింది, నీకు దేవుడు ప్రత్యక్షత ఇస్తున్నాడంటే నమ్మం. కానీ ఏదన్నా చాలామంది పాస్టర్లు ఏం చెప్తారో తెలుసా? కొంతమందిని
హిప్నటైజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు ఏం దేవుని సేవకులు ఏం కాదు, మీరు పాస్టర్లు అని మీరు అనుకుంటారు, నేనైతే అనుకోను. కొంతమంది సేవకులు ఏం చేస్తారో తెలుసా, చాలా జాగ్రత్తగా మీలో భయాన్ని గ్రహిస్తారు. వాళ్ళు ఏం గ్రహిస్తారు? వాళ్ళు మీలో భయాన్ని గ్రహిస్తారు. మీలో ఉండేటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏంటనేటువంటిది వాళ్ళు అనలైజ్ చేసుకుని, అసెస్ చేసుకుని, నీకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటున్నాయి అని అంటే, పాస్టర్ గారు నిజమేనండి, ఏమి లేవను ఆ టైంలో, నీకు ఒళ్ళంతా నొప్పులుగా ఉంటున్నాయి, నీకు రాత్రి నిద్ర పట్టలేదు. ఏమంటే అందరికీ నిద్ర పెట్టేస్తుందా? ఏదో రోజు ఒక్కొక్కటి నిద్ర పట్టిన రోజు ఉండదా? అది ఏమన్నా పెద్ద విద్య? ఏదో యేసుప్రభు మాట్లాడినట్టే ఇలాగ మొత్తం చూసేసి ఏం చెప్తారు తెలుసా, నువ్వు రాత్రి పడుకోవట్లేదు, నీ దగ్గరికి దెయ్యం వస్తుంది అని అంటారు. ఇలాగ ఎవరైనా బైబిల్లో దేవుడు చెప్పాడో చెప్పండి? లేదు కదా. మనకు అలాంటివి చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, మీ ఇంట్లో చీకటి ఉందండి అని, పాస్టర్ గారు మీకు కనపడిందా? నాకు కూడా అదే చీకటి కనపడిందండి. ఎంత టెన్షన్ వచ్చేస్తుందో. ఏం కనపడింది? పాస్టర్ గారు మీకు చీకటి కనపడిందా? ఆ గజ్జల సౌండ్ అండి, ఆ చివరి రూమ్ ఉంది కదండి, అది అసలు ఎవరో ఓపెన్ చేయమండి. ఆ రూమ్ దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ఎవరో ఇలాగ నన్ను దూతున్నట్టు, అక్కడ ఒక కోతి కూర్చున్నట్టు, ఇలాంటివి చెప్తే అబ్బా ఎంత పర్ఫెక్ట్గా నమ్ముతావో. మీ ఇంట్లో వెలుగు ఉందంటే మాత్రం నమ్మవు. అసలు నమ్ముతామా? అస్సలు మా ఇంట్లో వెలుగు ఎందుకు ఉంటుందండి, ఉండదు అని అంటారు. ఈరోజు మన ఇంట్లో ఏముండాలి? దేవుని వెలుగు ఉంటే నమ్మేటువంటి పరిస్థితులు ఉండాలి మనకి. ఆమేన్ చెప్పగలరా? ఎందుకో తెలుసా, నువ్వు వింటున్నటువంటి వాక్యం అలాంటిది. నీకు ఎత్తబడేటువంటి విశ్వాసం ఇస్తున్నటువంటి వాక్యాన్ని మనం కాకుండా మనం ఏదో ఆలోచన చేసుకుని అలాంటివి ఉన్నాయనంటే మనం నమ్మేసాం అనుకోండి, ఇంక మనకంటే ఇంకెవరో ఫూలిష్ వర్జిన్ ఉంటారు అనమాట. అవునా కదా? ధైర్యం వస్తుందా కొద్దిగా? చెప్పండి. ఆమెన్ చెప్పండి. ఎంత నెమ్మదిగా అన్నారు. ఆమెనంటే ఇంటికి వెళ్ళేదాడు ఆడేదన్నా చేస్తాడేమో. ఏమీ చేయలేవురా అని చెప్పండి. ఆమెన్ గట్టిగా చెప్పండి. ఆమెన్. అది ఏం చేయలేడు. మనం గట్టిగా ఉంటే ఆడు ఏం చేయలేడు. అందుకని వాక్యం యాకోబు రాసిన పత్రిక 4:7 సాతానుని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. ఆమెన్. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అర్థమవుతుందండి? సో ఈరోజు మనకున్నటువంటి పరిస్థితిలో మీరు నిన్ను చెప్తారు పాస్టర్ గారు, మీరైతే పాస్టర్ గారు కాబట్టి. ఎవరండి మీరైతే పాస్టర్ గారు కాబట్టి మీరైతే ప్రార్థన చేసుకుంటారు, మేమైతే అంత ఎక్కువ ప్రార్థన చేయము కాబట్టి మాకంత పెద్ద ఇవన్నీ. మనం జాగ్రత్తగా ఉండాలండి కదా. ఊర్లో చెప్తుంటారు, ఆ రోడ్లో వెళ్ళకరా రాత్రులు, ఆ రోడ్లో వెళ్ళకు. అదే రోడ్లో వెళ్తే ఏదైనా సమస్య వస్తుందా? నువ్వు భయం అనుకుని ఉంటే ఖచ్చితంగా భయమే దెయ్యం. ఆ రోడ్లో వెళ్ళొద్దని అన్నారు అనుకో, ఏం పర్లేదు. నీ లోపల ఏమున్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి, నీ లోపల 7 ముద్రలు ఉన్నాయి, నీ లోపల ఆ యొక్క పిరమిడ్ వర్తమానం ఉంది. ఆ వర్తమానం నీ లోపల ఉన్నప్పుడు ఏ సైతాను నీ దగ్గర నిలవలేదు. ఆమె చెప్పవలసిందిగా కోరుతున్నాను. కానీ సైతాన్ ఏం చేస్తుందో తెలుసా? వర్తమానం విన్న వెంటనే మిమ్మల్ని మర్చిపోయేలా చేస్తుంది. సైతాన్ ఏం చేస్తుంది? విన్న వెంటనే చదివితే మర్చిపోతామా, గుర్తుంటే చెప్పండి. ఇంత చెప్పినా ఇంకొక చాలామందికి జనాలకి ఎవడైనా నా మీద చెడు పెట్టేసాడేమో, ఎవడైనా నా మీద మందు పెట్టేసాడేమో, ఎవడైనా నన్ను శపించేశాడేమో అనేటువంటి టెన్షన్స్ ఉంటాయి. అర్థమవుతుందండి? ఒకవేళ ఉంటే ఏం చేస్తావో తెలుసా? వాటిని బట్టి నువ్వు భయపడే కన్నా నువ్వేం చేయాలనంటే, నజరేయుడైన యేసు నామంలో వాటిని కొట్టివేస్తున్నానని అనాలి. ఆమె చెప్పగలరా సారి? ఏమనాలి? నజరేయుడైన యేసు నామంలో. భయానికి ఒక పేరుందా లేదా? దెయ్యానికి ఒక పేరుందా? దెయ్యానికి పేర్లు ఉన్నాయా లేదా? పూతోను అనేటువంటి ఒక పేరుంది, బయల్జుబూబు అనేటువంటి ఒక పేరుంది, లూసిఫర్ అనేటువంటి ఒక పేరుంది. అర్థమవుతుందండి? రెడ్ డ్రాగన్ అనేటువంటి ఒక పేరుంది, అంత్యక్రీస్తు అనేటువంటి ఒక పేరుంది, ఫాల్స్ ప్రాఫిట్ అనేటువంటి ఒక పేరుంది. అనేక రకాలైన పేర్లు ఉన్నాయి సైతాన్లకి. అవునా కదా? సో వాటికి పేర్లు ఉన్నాయనంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు అన్ని నామాల కంటే, అంటే దెయ్యాలకు ఉన్నటువంటి పేర్ల కంటే ఒక అద్భుతమైనటువంటి నామమును ఇచ్చాను. ఆ నామము ముందు ఏ దెయ్యమైనా మోకాళ్ళు వేయాల్సిందే, ఏ దెయ్యమైనా పారిపోవాల్సిందే అని అన్నాడు. ఆమె చెప్పవలసిందిగా కోరుతున్నాను. అనారోగ్య సమస్యలు వచ్చి నేను భయపడకండి, భయపడొద్దు.
జబ్బుకు ఒక పేరు ఉందంటే దేవుడు దాని పేరు కన్నా అద్భుతమైనటువంటి నామాన్ని ఇచ్చాడు. ఆ నామం ఉపయోగించు. ఆ నామం ఎప్పుడైతే నువ్వు నీ గృహంలో నువ్వు మాట్లాడుతూ ఉంటావో ఆ నామంలో ఏమవుతుందో తెలుసా, నీకు విడుదల ఉంటుంది. ఆమేన్. గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ యొక్క సైతాను నిన్ను గురించి, నీ గృహము గురించి ఏమి ఇవ్వాలో తెలుసా, టెస్టిమోనీ ఇవ్వాలన్నమాట. చాలామంది టెస్టిమోనీలు అంటే ఇక్కడికి వచ్చి నుంచి చెప్తారు కదా టెస్టిమోనీలు. ఏమండి, నిన్న రాత్రి దెయ్యం వచ్చిందండి మా ఇంటికి. ఎవరు వచ్చారు? దెయ్యం వచ్చిందండి. దెయ్యం వచ్చి నా మీద అలా పడుకుని పేక నొక్కేసిందండి. నేనేమో ఏసు రక్తం చేయనంటే గట్టిగా అలా కాకేసానండి. కాకేసి తరిగి దెయ్యం పారిపోయిందండి. అంటే ఇక్కడికి వచ్చి ఎవరి కోసం టెస్టిమోనీ చెప్తున్నాం? సైతాన్ కోసమా, దేవుడి కోసమా? ఆలోచించండి. ఎవరి కోసం మనం టెస్టిమోనీ చెప్తున్నాం? మనము కాదండి. దెయ్యం రావటానికి ట్రై చేసింది, నా మీద కూర్చోవడానికి ట్రై చేసింది, కానీ దేవుడు విడిపించాడని అలాంటి క్రైస్తవులు కావాలండి. చెప్పలు కూడా దేవుని మహిమపడదాం. నువ్వు టెస్టిమోనీలు సైతాన్ గురించి ఇవ్వద్దు. ఎవరి గురించి ఇవ్వాలి? దేవుని గురించి ఇవ్వాలి. సైతాను బ్లాక్ చేద్దామని అనుకున్నాడు. అదే చెప్తున్నాడు, సైతాను నన్ను ఆపుదాం అనుకున్నాడు, వాడు నన్ను ఎదిరించాడు. అయితే అదే టైంలో దేవుడు తన దూతను పంపించి నాకు విడుదలను ఇచ్చాడని చెప్తున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపడదామండి. దేవుడు మాట్లాడాలి మనకి. దేవుడు టెస్టిమోనీ ఇస్తాడు మన గురించి. దేవుని గురించి మనం టెస్టిమోనీ ఇవ్వాలి, కానీ దెయ్యం గురించి మనం టెస్టిమోనీస్ ఇవ్వకూడదు. అందుకని గమనించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, అందుకనే నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తావో దేవుడు ఆ యొక్క సైతాన్ని నీ కాళ్ళ కిందకి తీసుకొస్తాడు. ఒక్క మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఒక గృహంలో ఒక మీటింగ్ అవుతుంది. ఏమవుతుంది? ఒక గృహంలో మీటింగ్ అవుతుంది. గృహంలో మీటింగ్ అవుతున్నటువంటి టైంలో పక్కింటి వాళ్ళు వచ్చి, ఇదేంటండి మాకు గోల, ఎగ్జామ్స్ అవుతున్నాయి, మా పిల్లలు చదువుకుంటున్నారు, మీ దగ్గర నుంచి గోల, స్తోత్రం ఎన్ని మేము వినలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, వెంటనే మీరు ఆపేయండి అని అన్నారటండి. ఏమన్నారు? ఆపేయండి అని అంటే, ఇదే విషయము, అదేంటండి మీరు కూడా పాటలు పెడతారు, మేము ఏ రోజు మిమ్మల్ని ఆపమని చెప్పలేదు, మనం మాత్రం కాంప్రమైజ్ అయిపోతాం. పెట్టుకుంటున్నాడు, అదే పోలే ఆడొచ్చి గొడవ పెడితే మాత్రం మనం ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? కాంప్రమైజ్ అయిపోతాం. అయితే ఈ పాస్టర్ గారు కూడా అలాగే కాంప్రమైజ్ అయిపోయి, పర్లేదులే పోన్లే మనకి వాళ్ళకి ఇబ్బంది అంటున్నారు కదా, ఎందుకులేండి అని చెప్పేసి చిన్న ఆపేయమంటారా, సరేలేండి అని చిన్న బాధపడి క్లోజ్ చేసి వెళ్ళిపోయారటండి. అర్థమవుతుందండి? చాలా జాగ్రత్తగా వినాలి. క్లోజ్ చేసేసి వెళ్ళిపోయారట. వెళ్ళిపోయినటువంటి ఒక వారంలో అసలైన విషయం స్టార్ట్ అయింది. ఏంటంటే ఎవరైతే వచ్చి గొడవ పెట్టారో వాళ్ళకి అనారోగ్యం స్టక్ అయిందటండి. ఏమొచ్చింది? వాళ్ళకి అనారోగ్యం వచ్చింది. ఒక నెల అయ్యేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఒకళ్ళు పేక కోసుకుని చచ్చిపోయారట. ఎవరికి పేక కోసుకొని చచ్చిపోయారట ఇంట్లో. వాళ్ళ ముసలాయనేమో ఇంట్లో పడిపోయాడట. రకరకాల పరిస్థితులు అయిపోతే మనమైతే పాస్టర్ని పిలిచి ప్రార్థన చేయమంటాం, వాళ్ళు ఎవరిని పిలుస్తారు? ఓ తాంత్రికుడో పండితో ఎవరో ఒకరిని పిలిచేటప్పటికి ఇతను మెట్లు ఎక్కుతున్నాడట. మెట్లు ఎక్కుతుంటే ఆలోచించేసి ఒక నిమిషం అలా ఆలోచన చేసి వెళ్ళిపోయాడట పైకి. అర్థమవుతుందండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఫ్లోర్లో క్రిస్టియన్స్, సెకండ్ ఫ్లోర్లో ఏమో హిందూస్. వెళ్ళిపోయేటప్పటికి పైకి వెళ్ళేటప్పటికి పైన కూర్చున్నారు. పైన కూర్చుంటే కింద ఎవరు ఉంటున్నారు, కింద ఇంట్లో ఎవరు ఉంటున్నారు అని అడిగితే వాళ్ళు క్రిస్టియన్స్ అలాగేలాగంటే, నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక శక్తిని మీరు డిస్టర్బ్ చేశారు, అందుకనే మీ ఇంట్లో ఇలా జరుగుతున్నది. ఆ శక్తి పరిశుద్ధాత్మ శక్తి. ఈరోజు నీ గృహంలో ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉందో, నీ పరిశుద్ధాత్మ శక్తి నీ ఇంట్లో ఉన్నప్పుడు ఏ దెయ్యము నీ ఇంట్లోకి సమీపించదు. ఆమెను చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇది ఆ పండితుడు ఇచ్చినటువంటి టెస్టిమోనీ. మీరు వెళ్ళి ఏం చేశారు? ఆ శక్తిని డిస్టర్బ్ చేశారు. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఏం దుఃఖపరచకూడదు? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. వెంటనే అలా చెప్పేటప్పటికి అప్పుడు వచ్చి ఆ సిస్టర్, అసలు సమస్య ఎక్కడ ఉందా, మనమేమో పండితుని పిలిచాం, సిస్టర్ మేము కూడా క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నాం. ఏ స్కూల్లో? క్రిస్టియన్ స్కూల్లోనే చదువుకున్నాం మేము కూడా. నా కొరకు ప్రార్థన చేయరా సిస్టర్? ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. నా కొరకు వెంటనే ఆ గృహం కూడా దీవించబడిందట. వాళ్ళు కూడా దేవుని నమ్ముకున్నారు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదామండి. ఆమేన్. వెంటనే కాదు, టైం పట్టింది. ఆమేన్. నీ ఇంట్లో జరిగేటువంటి ప్రార్థన, నీ ఇంట్లో జరిగేటువంటి ప్రేయర్స్, నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క శక్తిని ఇన్వైట్ చేస్తే ఏ దురాత్మ శక్తి దేవుని శక్తి ముందు నుంచోలేదండి. ఆమెను చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఎందుకో తెలుసా?
తీయకూడదు. దురాత్మ సంబంధమైనదే. దిష్టి అనేటువంటి కాన్సెప్ట్ లేదు బైబిల్లో. ఎందుకనంటే చాలామంది ఉప్పు, నిమ్మకాయలు ఇలాంటివన్నీ తీస్తారు కదా. చాలామంది హాస్పిటల్స్ నుంచి రాగానే ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు, దిష్టి తీసేయండి దిష్టి తీసేయండి అని. నిజంగా భయంకరం ఏంటంటే స్టీఫెన్ పాల్ అనే మరి ఆయన ఎక్కడ తీస్తారో తెలియదు, కానీ వాక్యాలు భయంకరం. కాకపోతే చలనాలకి చెడు దృష్టి ఉంటుంది. ఆ చెడు దృష్టి మేమే పడుతుంది అంటే దానికి ఏం చేయాలి? దిష్టి తీయాలండి. ప్రార్థన చేస్తే పోదా అండి? ప్రార్థన చేస్తే పోతుంది కదా. అయితే ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, ఇలా తిప్పే కార్యక్రమం ఏదైతే ఉందో, అది దేవుని దగ్గరనే బైబిల్లో ఎక్కడైనా ఉందా? చెప్పండి, బైబిల్లో ఉందా? ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పనా? ఇంతకుముందు ఆ దేవుడిని నమ్ముకునేటప్పటికి, ఏ దేవుడు? పాత దేవుడు. ఆ పాత శోధకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని నమ్ముకున్నటువంటి టైంలో అవన్నీ చేశారు. అయితే వాళ్ళు దేవునిలోకి వచ్చారు, కానీ నూతన జన్మ ఇంకా పొందుకోలేదు. ఆమెను చెప్పాల్సిందిగా కోరుతున్నాను. నూతన జన్మ ఇంకా పొందుకోలేదు. ఇప్పుడు ఏం జరిగిందనంటే, అయ్యో అతను వచ్చాడు, అతనితో పాటు ఏమైందంటే కొన్ని దెయ్యాలు తెచ్చాడు అనమాట. ఆ దెయ్యాలు ఏం చేస్తాయంటే ఆచారాల్లాగా పనిచేస్తూ ఉంటాయి. అదవుతుందండి. ఎలా తీసి, అది ఎంత భయంకరమో నిజంగా ఆలోచన చేస్తే. శుక్రవారం అయ్యేటప్పటికి అటు ఇలా షాప్ ముందు తీసి టాప్ ముందు నేల మీద కొట్టయితే అది ఎవడైనా తొక్కి వెళ్ళిపోవాలి, ఆడికి మీద అది ఎక్కేయాలి. ఎక్కడ ఇదిరా పాపం, ఎంత సహోదర ప్రేమ అంటే వీడి దగ్గర నుంచి పోయి ఎవరి దగ్గరకో వెళ్ళిపోవాలి. ఇది ఎక్కడ కృప మనకు అర్థమవుదు. ఈ ధర్మం ఏంటో కూడా అర్థం అవ్వలేదు నాకు. అర్థమైందండి. సో అవేమీ బైబిల్లో లేవు. చాలా ఉన్నాయి ఇంకెలాంటివి చెప్పాలంటే. ఇంకా క్రిస్టియన్స్ అయ్యి ఉండి పంచాంగాలు చూస్తాం. పెళ్ళి అనుకోండి, అమ్మ నాయనో మరి చెప్పగలదు. పాస్టర్ గారు ఏకాదశి రోజు వచ్చేలా చూడండి అని అంటే ఒక దగ్గర నుంచి లేచి వచ్చాను నేను. మీరు చూసుకోండి అన్నాను. ఏ రోజు రావాలండి? ఏకాదశి రోజు వచ్చేలా చూడండి అని అంటే వెంటనే ఇంక అక్కడి నుంచి మరి లేచి వచ్చాను. మీరు పాస్టర్ అన్నది ఎవరనుకున్నారు? పాస్టర్. వెంటనే అక్కడి నుంచి లేచి రావడం జరిగింది. దినాలు, సంవత్సరాలు, రాహుకాలాలు, గడియలు ఇలాంటివి ఏం చూసుకోకండి. అయ్యట్ల వల్ల ఏం ఉపయోగం ఉండదు. అవన్నీ మనం చేసుకున్నాం అనుకోండి, దేవుడికి మనకు విరుద్ధం అయిపోతాం. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. అర్థమవుతుందండి. ఇంకోటి ఉంటుంది, హిందువుల పండుగలు ఉంటాయి కదా. ఇప్పుడు ఉగాది ఒకటి వస్తుంది. ఏ పండుగ? ఉగాది ఒకటి వస్తుంది. ఉగాది వచ్చేసరికి వాళ్ళు ఈ దేవుడి దగ్గర పెట్టలేదండి. ఎక్కడ పెట్టలేదు? దేవుడి దగ్గర పెట్టలేదు. మీకోసం సపరేట్గా చేశాను, నువ్వు నమ్ము. అందుకని సైతాన్ని ఏమంటారు తెలుసా? అబద్ధాలకు జనకుడు, ఫాదర్ ఆఫ్ లైస్. దేవుడి దగ్గర పెట్టలేదండి, తీసుకొచ్చి మీకోసమే సెపరేటర్గా చేసి తీసుకొచ్చాం. మీరు తినండి. అబ్బా ఉగాది పత్రిక అంటే నాకు ఎంత ఇష్టమో. నువ్వు మాట్లాడట్లేదు, నీ లోపల దెయ్యం మాట్లాడుతుంది. ఎందుకు? ఈ స్పిరిట్ ఎక్కడిది? అక్కడది. ఆమె ఏం చెప్పగలరా? బీ కేర్ఫుల్. వాటిలోంచి బయటకు వచ్చినప్పుడు ప్రతి పని ముందు మనం చేయాల్సింది, ఇది వాక్యానుసారమా కాదా మనం చెక్ చేసుకోవాలి. ఇది వాక్యానుసారమా కాదా, ఇది వాక్యంలో ఉందా, ఇది వాక్యంలో లేదా, ఎందుకు చేస్తున్నాం ఏంటి అనేటువంటి విషయాలు. అయితే చాలామంది ఇంకో విషయం కూడా, కొంతమంది మీరు అరకు ఇలాంటి ప్రాంతాల్లోకి వెళ్తే ముగ్గు వేస్తారు కదా. ముగ్గు దాటారనుకోండి అగ్గే. ముగ్గు దాటితే ఏమవుతుంది? అగ్గి. ఎప్పుడు నువ్వు భయపడుతూ దాటితే, ముగ్గు దాటేటప్పుడు నువ్వు భయపడలేదనుకోండి, ముగ్గు లేదు, ఏమీ లేదు. చాలామంది క్రిస్టియన్స్ ఇంకా ముగ్గులు వేస్తారు. చాలా జాగ్రత్తగా గ్రహించవలసిందిగా కోరుతున్నాను. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఉంటారు, కానీ ఇంకా ముగ్గులు వేస్తూ ఉంటారు. ముగ్గులు వేయకూడదా పాస్టర్ గారు? ఏంటి ముగ్గు దేనికి వస్తారు చెప్పండి, వేస్తారు చెప్పండి. ముగ్గు ఎవరు రావడానికి? ఆ దేవత వచ్చి కూర్చుంటే అక్కడ కూర్చోగానే ఇంట్లో అలా కట్టలు టిక్ 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 మళ్ళీ వేసిపోతాయి అన్నమాట కట్టలు కదండి. అందుకనే వేస్తారు. ఈరోజు క్రైస్తవులు కూడా ఎంత నీట్గా ముగ్గులు వేసి 6 చుక్కల ముగ్గా, 7 చుక్కల ముగ్గా, 18 చుక్కల ముగ్గులు. నేను ఎంత పెద్ద వేస్తానో, దెయ్యం తీసుకెళ్ళిపోద్ది. జాగ్రత్త. ఎవరు తీసుకెళ్ళిపోతారు? జాగ్రత్త. సో ముగ్గులు ఇలాంటివన్నీ మానేయండి. ముగ్గు ఎత్తే లచ్చిందేవి వచ్చింది అనుకో ఇంటికి, డబ్బులు మాట దేవుడు ఎరుగు, జబ్బులు వచ్చేస్తాయి. అవునా కదా? చాలా జాగ్రత్తగా గ్రహించండి. అందుకని ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గ్రహించుకుని ముందుకు వెళ్ళాలి. చూడండి, ఇందాక అన్నాను కదా, పాస్టర్ గారు మీకైతే పర్లేదు కానీ మరి మాకు అనేటువంటి విషయం అట్లా అవునా కదా? అక్కడే కదా ఆగేమో. చూద్దాం, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. మార్కు సువార్త 16:16.
మార్కు సువార్త 16:16. దెయ్యాలతో మీరు పోరాడతారు కానీ మేము ఎక్కడ పోరాడతామండి అని అనుకుంటున్నారు కదా మీరు. మార్కు సువార్త, మార్క్ చాప్టర్ 16:16. మరియు చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడిన. నమ్ము కూడా పొందేవాళ్ళు ఉన్నారు, చాలా జాగ్రత్తగా గ్రహించండి. ఓకే, బాప్తిసం అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కొంతమంది అనుకుంటారు ఒకే బాప్తిసం అని అనుకుంటారు. ఒకే బాప్తిసం అంటే బైబిల్లో చెప్పబడినటువంటి ఆ ఒక్క బాప్తిసం గురించి చెప్తున్నారు కానీ ఒకేసారి తీసుకోవాలని కాదు. ఒకేసారి తీసుకోవాలి, మళ్ళీ ఇంకోసారి తీసుకోకూడదని అనుకుంటే పౌలు గారు రెండోసారి బాప్తిసం ఇవ్వరు. ఆమెన్. ఇచ్చారా లేదా పౌలు గారు? రెండోసారి 101% ఇచ్చారు. మీరు బైబిల్ చూస్తే కనబడుతుంది. చూడండి, అయితే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మని వానికి ఏమవుతుందండి? నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడతాయట. నమ్మిన వారి వలన అంటే నువ్వు నమ్మి బాప్తిసం పొందుకుంటే నీ వెనకాల ఏం కనబడతాయి? కొన్ని సూచక క్రియలు కనబడతాయట. అవేమనగా, నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను. అంటే పాస్టర్ కేరా బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడికా? కరెక్ట్ బాప్తిసం పొందుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ఈ యొక్క కార్యాలు జరుగుతాయండి. ఆమె చెప్పాల్సిందిగా కోరుతున్నాను. యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం పొందుకున్నప్పుడు చూడండి, నమ్మువానికి చూడండి, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడిన. అవేమనగా, నా నామమున. ఏ నామమున? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో దెయ్యాలను వెళ్ళమంటున్నామని చెప్పండి. ఏ పాస్టర్ వదిలించగలరా? జరగదు. నా నామమున ఏం వెళ్ళగొట్టుదురు? దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను అది వానికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారి స్వస్థతను పొందుదురని వారితో చెప్పాను. అలాగని అందరి మీద చేతులు వేయకండి దయచేసి. ఇది పెద్ద భయంకరమైనటువంటి సిచ్యుయేషన్. ఎవరిని దొరికారనుకోండి వెంటనే చేతులు వేస్తారు, మనం వస్తాయన్నమాట అలాగ అక్కడి నుంచి. అర్థమవుతుందండి? ఎందుకో తెలుసా? నీకు చెయ్యేసే ముందు వివేచన వరం ఉండాలి. ఏ వరం ఉండాలి? వివేచన వరం ఉండాలి. అవతలలో ఏ స్పిరిట్ ఉందో, అందుకని మనుషులను చూడొద్దు. ఎవరిని చూడాలి? స్పిరిట్స్ని చూడాలి. అవునా కదా? సో అక్కడ చెయ్యేసేసి అందరి మీద ప్రార్థన చేయక్కర్లేదు. మీరు ఏం చేయాలో తెలుసా? డైరెక్ట్గా ప్రార్థన చేయండి. నీవు నమ్మి బాప్తిసం పొందుకున్నావు కదా, దెయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు వెళ్ళిపోతాయి, మరణకరమైనది ఏది నీకు ఏమీ చెయ్యలేదు. అందుకని దేవుడు నీకు వాగ్దానం ఏమి ఇచ్చాడు తెలుసా? అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని అన్నాడు. నీవు నమ్మి బాప్తిసం పొందినప్పుడు. ఆమేన్. గమనించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, అందుకనే రోమీలకు రాసినటువంటి పత్రిక 16:20 ఏముందో చూడండి ఒకసారి. ఇంత స్ట్రాంగ్గా ఉండాలి దేవుని కొరకు మనం. అంతే, సేవకుడు ఒక్కడే ఉండటమే కాదని అందరికి అదే వాగ్దానము. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 16:20, రోమన్స్ చాప్టర్ 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ఆమె చెప్పగలరా? ఇప్పుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు సైతాన్ని ఏం చేస్తాడు? మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాడు. ఎప్పుడు? నీ యొక్క హృదయంలో ఆయన వాక్యం ఉన్నప్పుడు. ఆమె చెప్పవలసిందిగా కోరుతున్నాను. నీలోంచి కొన్ని దురాత్మలు వెళ్ళిపోవాలి. ఈరోజు నిజంగా ప్రేయర్ చేస్తాను. టుడే ఈజ్ ఎ హీలింగ్ సర్వీస్. నేను అందుకనే సరదాగా ఏం చెప్పట్లేదు, ఎందుకే అందరినీ రమ్మని చెప్పాను అనుకుంటున్నారు. ఒక హీలింగ్ సర్వీస్ ఈరోజు. దెయ్యాలు పారిపోవాలి, బంధకాలు విడిపోవాలి. ఆమేన్. అందుకని చూడవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని చూడండి, ఏషియా గ్రంథము 54:17 ఒకసారి ఓపెన్ చేయండి. ఏషియా గ్రంథము 54:17. ఐజయా 54:17. సైతాన్ వచ్చి భయపడుతుంది అనుకో, చెప్పు రిఫరెన్స్లు అన్నీ. ఏషియా 54:17, రోమా 16:20. గుర్తుపెట్టుకోండి ఇవి. ఆమేన్. ఎందుకంటే వాక్యానికి సైతానికి వాక్యమే చూపించాలి. మనిషికి భయపడదు, వాక్యానికి భయపడుతుంది సైతాను. ఆమేన్. వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడు అయి ఉన్నాడు. చూడండి, ఏషియా 54:17. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యూ షాల్ ప్రాస్పర్. ఆమేన్. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. చూడండి, ఇంత అద్భుతమైనటువంటి శక్తి దేవుడు మనకిస్తే మనము దేవుణ్ణి గెలిపిస్తున్నామా, సైతాన్ని గెలిపిస్తున్నామా?
మనం ఎక్కడైనా సైతాన్తో కాంప్రమైజ్ అయిపోతున్నామేమో ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఆ యొక్క 6వ అధ్యాయము 12వ వచనము ద్వారా మనతో సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి దేవుడు ఏమంటున్నాడు. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. నువ్వేం చేయాలి ఇప్పుడు? పోరాడాలి. నువ్వేం చేయాలి ఇప్పుడు? పోరాడాలి. యూ హ్యావ్ టు ఫైట్. అంతేగాని పోరాడకుండా నువ్వు కాంప్రమైజ్ అయిపోకు. ఏం చేయకూడదు? నువ్వు కాంప్రమైజ్ అయిపోకు. నువ్వు కాంప్రమైజ్ అయిపోతే ఏమవుతుంది? సైతాను నీ జీవితంలో విన్ అయిపోతాడు. సైతాన్ నీ జీవితంలో విన్ అయిపోతుందంటే వాక్యం నీ జీవితంలో ఓడిపోతుందని గ్రహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి దేవుడు నీతో మాట్లాడినట్టయితే, ప్రభా నైనా ఎన్నోసార్లు తండ్రి అయ్యా సైతాన్ని నేను గెలిపిస్తున్నానా, సైతాన్తో నేను కాంప్రమైజ్ అయిపోతున్నానా, సైతాన్ అంటే నేను భయపడుతున్నానా, అయ్యా ఆ సైతాన్ని నా కాళ్ళ కింద తొక్కిస్తానన్నావు కదా తండ్రి. ఆ వాగ్దానం ఈరోజు నెరవేర్చు ప్రభా. సాతానుని ఎదిరించడం అన్నారు కదా ప్రభా. ఈ రోజు నుంచి నేను సైతాన్ని ఎదిరిస్తాను ప్రభా. అయ్యా నీ వర్తమానంలో నిలిచి ఉండాలంటే సైతాన్ని ఎదిరించాలన్నావు కదా తండ్రి. ప్రభా అటువంటి కృప నాకు దయచే ప్రభా. నాకు ధైర్యం అనుగ్రహించు ప్రభా. నాయనా సహాయం చేయండి ప్రభా. తండ్రి అయ్యా నీ ప్రేమనైనా ఎప్పుడైతే మాకుంటుందో తండ్రి ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ మాకు కావాలి ప్రభా. ఎందుకంటే తెలుసా, దేవుని యొక్క వాక్యంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఉంది. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయమును తొలగించునని ఉంది వాక్యంలో. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ నీ జీవితంలో ఉందో లేదో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవలసిందిగా కోరుతున్నాను. ఎందుకో తెలుసా, దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతోటి. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ కావాలి. ఈరోజు ఎందుకు మనుషులు అంతగా భయపడుతున్నారో తెలుసా, పరిపూర్ణమైనటువంటి ప్రేమ లేకే. ఈరోజు చీకటి అంటే భయము, పరిస్థితులంటే భయము, అప్పులంటే భయము, ఆర్థిక సమస్యలంటే భయము, అన్ని రకాలైనటువంటి భయాల్లో క్రైస్తవుడు ఎందుకు బతుకుతున్నాడో తెలుసా, పరిపూర్ణమైనటువంటి ప్రేమ లేక. అందుకని 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నాడు, ప్రేమలో భయం ఉండదు. నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నీవు సైతానికి భయపడవు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు అని అంటున్నాడు. ఆ ప్రేమ అంటే యేసు ప్రభువే. యేసు ప్రభులో నీవు పరిపూర్ణము చేయబడితే ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ, ఆ దేవుని యొక్క శక్తి నీ హృదయంలో ఎప్పుడైతే ఉంటుందో నీవు ఇంకా ఏ దెయ్యానికి భయపడవు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి బంధకాలు నీకు కనపడుతున్నాయా? ఆ కారు మబ్బులు నీకు కనపడుతున్నాయా? ఆ దెయ్యము నీకు కనపడుతుందా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోవలసిందిగా కోరుతున్నాను. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయముల నుంచి విడుదలనిస్తుందట. ప్రతి దెయ్యాన్నించి విడుదలనిస్తుంది, ప్రతి బంధకము నుంచి విడుదలనిస్తుంది, ప్రతి లోటు నుంచి విడుదలనిస్తుంది. ఈరోజు ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ హృదయంలోకి ఇన్వైట్ చేయి. లార్డ్ యు కమ్ ఇన్ టు మై లైఫ్ మాస్టర్. ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి ఇన్వైట్ చేయి ఈరోజు. ఆ వెలుగుని నీ హృదయంలోకి ఇన్వైట్ చేయి ఈరోజు. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభా పరిపూర్ణమైనటువంటి ప్రేమనైనా ఆ యొక్క భయాలన్నిటి నుంచి విడుదలనిస్తుంది అన్నారు కదా ప్రభా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయనా కనికరించండి, నాయనా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆ నామములో ప్రతి మోకాలు వంగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయములను తొలగించనుంది. ఈరోజు దేవునికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా, నో వెపన్ ఫార్మ్డ్ అగైన్స్ట్ యు షల్ ప్రాస్పర్ అని అంటున్నాడు. నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వరదలేదు అంటున్నాడు. ఆ వాగ్దానం నీ హృదయంలో ఉందా? నువ్వు ఇంకా దేనికి భయపడుతున్నావు? నీ పిల్లల గురించి దేవుడు పట్టించుకుంటాడు. నీ ఆర్థిక సమస్యలు దేవుడు పట్టించుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా, నీవు దేవుణ్ణి పట్టించుకోవాలి. ఎవ్రీథింగ్ హీ విల్ టేక్ కేర్. ఎందుకో తెలుసా, నేను ఉత్తి మాటలు చెప్పట్లేదు. నీ భారము యావత్తు నా మీద వేయమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పిల్లల జీవితం కానీ, నీ పిల్లల ఆరోగ్యం కానీ, నీ పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, నీ భవిష్యత్తు కానీ, నీ గృహము కానీ, ఏమి తినాలి ఏమి తాగాలి సమస్తము నీవు నా మీద
నీ భారం వేయమంటున్నాడు దేవుడు. ఈరోజు నీకున్నటువంటి పరిస్థితుల్లో నీవు ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టగలిగితే, నీ పరిస్థితులను పెట్టగలిగితే, నీ యొక్క భయములు ఆయన చేతిలో పెట్టగలిగితే, దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమ చేత నిన్ను నింపుతానని అంటున్నాడు దేవుడి వాక్యం ద్వారా. ఈరోజు నీకున్నటువంటి ఆ దెయ్యములంటే భయాల నుంచి దేవుడే నీకు విడుదలనివ్వగలడు, ఇంకెవ్వరూ విడుదలనివ్వలేరు. ఇదిగో సైతాను ఆ యొక్క సంఖ్యల చేత నిన్ను కట్టిపాడేస్తున్నాడు. నువ్వు ఏమీ చేయలేకుండా, ఏ పని చేయలేకుండా, ఎక్కడికి వెళ్ళలేకుండా, ఏమి చేయలేకుండా కట్టిపాడేస్తున్నాడు. ఏమో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. ప్రతి చైన్ దేవుడు బ్రేక్ చేయగలడు. హీ కెన్ బ్రేక్ ఎవ్రీ చైన్ హీ కెన్ బ్రేక్. All you have to do is invite the word into your house. Invite the word into your life. నీ యొక్క జీవితంలోకి వాక్యాన్ని నువ్వు ఇన్వైట్ చేయి. ప్రతి బంధకం నుంచి, ఈ రోజు నుంచి నువ్వు దేనికి భయపడకూడదు. ఆ యొక్క భయం ఉంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ లేనివాడై ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు నీకున్నటువంటి భయములేంటో ఇప్పుడే దేవుని సన్నిధిలో వాటిని ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా నన్ను దర్శించని, ప్రభువా నన్ను కనికరించని ప్రార్థన చేయండి. ఈరోజే అద్భుతమైనటువంటి దినము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైనటువంటి సమయము. ప్రభువా సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. ఒక్క నిమిషము దేవుని వైపు చూద్దాం. ఈరోజు దేవుడు ఇచ్చేటువంటి గొప్ప విడుదలని మనం పొందుకోవాలనంటే, స్వస్థత కావాలంటే అది దేవుని వల్లనే అవుతుంది. రక్షణ కావాలంటే అది దేవుని వల్లనే అవుతుంది. ఏదైనా సరే దేవుని వల్ల తప్ప ఇంకా ఎవరి వలన జరగదు. నీకున్నటువంటి అనారోగ్యము వెనకాల ఒక దురాత్మ ఉందని నువ్వు గ్రహించుకోవలసిందిగా కోరుతున్నాను. ఆ యొక్క దురాత్మని బయటికి పారద్రోలాలంటే నీవు అదంటే భయపడకో. దేవుడు మాట్లాడుతున్నాడు, గ్రహించవలసిందిగా కోరుతున్నాను. ఆయన ఇచ్చేటువంటి గొప్ప విడుదల మన ఎదురుగా ఉంది. నువ్వు సిద్ధమైతే ఒక్కసారి దేవుని వైపు చూడవలసిందిగా కోరుతున్నాను. పాపముల నుండి విడిపించును యేసుని నామము, పాపముల నుండి విడిపించును యేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసుని నామము, నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తేసుని నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచును యేసు నామము. రోగముల నుండి విడిపించును యేసుని నామము. పాడదామా? రోగముల నుండి విడిపించును యేసుని నామము. శత్రు సమూహముపై నుండి యేసుని నామము. శత్రు సమూహముపై విజయము యేసుని నామము. యేసు నామము యేసు నామము జయం జయము.
దురాత్మను ఎదురిద్దాము. ప్రతి సైతాను శక్తిని మన కాళ్ళ కింద తెచ్చినాగా దేవుడిని మహిమపడదాము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రతి దురాత్మ పారిపోయేలాగా, ప్రతి భయమును నిన్ను విడిచిపోయేలాగా దేవుడి మహిమపడదాము. దేవుడు నిన్ను బయలుపరచులాగా, ప్రతి దురాత్మ నుంచి నీకు విడుదలనిచ్చిలాగా గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభా నేను భయపడుతున్నాను ప్రభా, నాకు విడుదల నువ్వు ప్రభా. అయ్యా నాకు భయం నుంచి విడుదల కావాలి తండ్రి. నీ పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయం నుంచి విడుదలనిస్తుందన్నాను కదా ప్రభా. అయ్యా మీరు అద్భుతం జరిగించండి తండ్రి. నాకున్నటువంటి అనారోగ్య సమస్యలో నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదని వాగ్దానం చేసిన దేవా, నీ వాగ్దానం చెప్పున ఇప్పుడే తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లార్డ్ ఐ రెబ్యూక్ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ డెమానిక్ అండ్ ఈవిల్ యోక్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లార్డ్. Every knee shall bow, Lord. ప్రతి దురాత్మలనైనా నీ మోకాళ్ళ దగ్గరనైనా ప్రభా, నీ దగ్గరనైనా మోకాళ్ళు వేస్తాయి ప్రభా. ప్రతి దురాత్మనైనా అయా జలముల కింద ఉన్నటువంటి దురాత్మలు వేలవేలలాడుతాయని నీ వాక్యం సెలవిస్తుంది కనుక తండ్రి, అయా తండ్రి జలముల కింద ఉన్నటువంటి దురాత్మల సహితము ప్రభా తొలగించగలిగినటువంటి సమర్థుడా ప్రభా మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా గృహాల్లో నీ వెలుగుండును గాక, మా జీవితాల్లో నీ వెలుగుండును గాక, మా గృహాల్లోనైనా నీ వాక్యం ఉండును గాక, మా బ్రతుకుల్లో నీ వాక్యం ఉండును గాక. అయ్యా మేము నీకు లోబడి ఉందుము గాక, మేము దురాత్మను ఎదిరించుదుము గాక. లార్డ్ pour out your spirit master. Lord double the anointing master. నాయనా నీ బిడ్డల మీద నాయన నువ్వించినటువంటి ప్రభా యొక్క అభిషేకాన్ని ప్రభావ మీరు రెట్టింపు చేయమని వేడుకుంటున్నాను. లార్డ్ గివ్ us rapturing faith Lord to fight against every demon, every kind of sickness master. ప్రభా ప్రతి దురాత్మ శక్తి నుంచి నాయన, ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి నాయన ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో నాయన మాకు విడుదల కలుగును గాక. సైతాన్ని ఎదిరించడం అన్నారు కదా ప్రభా, ఇదిగో మేమందరము కలిసి సైతాన్ని ఎదురిస్తున్నాం ప్రభా. మేమందరము కలిసి నాయన ఆ సైతాన్ని ప్రభా మా కాళ్ళ కింద త్రొక్కి వేస్తున్నాం ప్రభా. నజరేయుడైన యేసు నామములో నీకు బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నా గృహములో కానీ, నా కుటుంబంలో కానీ, నా యొక్క మందిరంలో కానీ ప్రభా, నా యొక్క జీవితంలో కానీ సైతానికి నాయన ప్రభా ఇక్కడ అధికారం లేకుండా వాడి దగ్గర నుంచి తాళములు తీసివేయమని ప్రార్థన చేసినది. లార్డ్ అయా తాళములు ప్రభా నీ చేతికి అప్పకి చెప్తున్నాం ప్రభా. నేనును నా కుటుంబము యెహోవాను సేవించదము. అయా నీవే ఈ గృహానికి అధిపతిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవ్రీ ఈవిల్ యోక్ మాస్టర్ ఐ బ్రేక్ ఇట్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్. ప్రతి చెడుపు చిల్లంగి, ప్రతి భయము, ప్రతి ఒక్క అనారోగ్యము, ప్రతి ఒక్క దురాత్మ, అంధకార సంబంధమైనటువంటి ప్రతి దురాత్మ నజరేయుడైన యేసు నామములో నీకు బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ యు బ్రేక్ ఎవ్రీ చైన్ మాస్టర్. ప్రతి బాండేజ్ నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తుంటుంది. ప్రతి బంధకం నుంచి విడుదల దయచేయమని వేడుకుంటుంది. అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యము, నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానము, అయా అప్పుల్లో ఉన్న వారికి నైనా ఆర్థికంగానైనా అద్భుతమైనటువంటి ద్వారములు నజరేయుడైన యేసు నామములో తెరవబడును గాక. మీరు మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అద్భుతము జరిగించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకుని ప్రభా అయా నీకును నీ కలిగిన సమస్తమునకు క్షేమమవునుగాక అనేటువంటి వాగ్దానం నైనా మా మీద కన్ఫెస్ చేసుకున్నాం తండ్రి. అపాయం నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాగ్దానం మా మీద, మా గృహాల మీద కన్ఫెస్ చేసుకున్నాం తండ్రి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతడిని నేను తప్పించేదనని వాగ్దానం నైనా మా మీద, మా గృహాల మీద కన్ఫెస్ చేసుకున్నాం ప్రభా. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించినటువంటి వాగ్దానం మా మీద, మా కుటుంబాల మీద కన్ఫెస్ చేసుకున్నాం ప్రభా. మా బిడ్డల మీద తండ్రి నజరేయుడైన యేసు నామమును ప్రకటిస్తున్నాను ప్రభా. ప్రతి దురాత్మ నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి అనారోగ్యం నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ఇదిగోనైనా నమ్మి బాప్తిస్మం పొంది ప్రభా మేము ఉన్నాం ప్రభా. తండ్రి మీరు దెయ్యాలు వెళ్ళగొడతానన్నారు కదా తండ్రి, ఆ అద్భుతము జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మరణకరమైనది ఏది నాయన మేము
తీసుకున్నా ప్రభా ఏమవుతున్నారు కదా తండ్రి. అద్భుతమైనటువంటి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా పాములతో నాయన పోరాడేటువంటి కృప దయచేయండి తండ్రి. నాయన అతడు తండ్రి నాయన నాగు పాములను ఎత్తు పట్టుకుందువో నీవు భుజంగములను ఆనగా ద్రొక్కుదు అని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. ఆ వాగ్దానం ప్రతి జీవితంలో నెరవేర్చబడును గాక, ప్రతి కుటుంబంలో నెరవేర్చబడును గాక, ప్రతి కుటుంబంలో నాయన నజరేయుడైన యేసు నామములో నెరవేర్చబడును గాక. ఆయన మా యొక్క భార్యలు ప్రభావ మీరు ప్రత్యేకంగా మీరు బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వారి యొక్క భర్తలను ప్రభావ ప్రత్యేకంగా బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి జాబ్స్ని యేసు నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. అయ్యా వారికి మిగులులాగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ఇంటిని బాగుగా ఏలటువంటి భర్తలుగానైనా మమ్మల్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Every bondage, every sickness, every kind of demon, every kind of evil yoke, Lord, we break it in the mighty name of Jesus Christ of Nazareth, Master. మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి బంధకం నుంచి విడుదల, అనారోగ్య సమస్యల నుంచి విడుదల, అప్పుల నుంచి విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, కుటుంబ సమస్యల నుంచి విడుదల నజరేయుడైన యేసు నామములో కలుగును గాక. అయ్యా ఏ దురాత్మలైతే భయపడుతున్నాయో, ఏ దురాత్మలైతే బంధిస్తున్నాయో ఆ దురాత్మల్ని నజరేయుడైన యేసు నామములో నరకములో కాల్చివేస్తున్నాము తండ్రి. We fire them in Jesus mighty name, Master. సైతాన్ని ఎదురించేటువంటి కృప దయచేయండి తండ్రి. నీ కృపలో భద్రపరచండి. విత్తబడిన వాక్యము 30 60 100 ఫలింపు దయచేయమని సహాయం చేయమని అయ్యా నీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది దీవించబడ్డారండి? హౌ మెనీ ఆర్ బ్లెస్డ్? మీ పక్క వాళ్ళు తిరిగి ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పండి. సైతానా నీకు ఓటమని చెప్పండి. నెమ్మది చెప్తారేంటి? ఆడి పారిపోతాను గడికి చెప్పండి. ఆమేన్. దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా గ్రహించాలి. వెళ్ళిపోయిన తర్వాత వాటికంటే చెడ్డవి ఏడు తీసుకొస్తాయట. ఎన్ని అండి? వాటికంటే చెడ్డవి ఎన్ని ఎప్పుడు తీసుకొస్తాయి తెలుసా? నీ గృహంలో వాక్యం లేనప్పుడు, నీ జీవితంలో వాక్యం లేనప్పుడు, నీ జీవితంలో వెలుగు లేనప్పుడు. ఎప్పుడైతే నీ జీవితంలో వెలుగు ఉంటుందో మరి అక్కడి నుంచి ఇంక వాడికి ఛాన్స్ లేదు. ఆమేన్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. సో లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రిచ్లీ డ్వెల్ ఇన్ యూ. ఆమేన్. వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఏమేం చెప్పవలసిందిగా కోరుతాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా గొప్ప దేవా జీవాధిపతి, నాయన ఈరోజు వాక్యం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి ప్రతి బంధకం నుంచి ప్రతి చికాకుల నుంచి మాకు విడుదలనిచ్చినందుకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభా ఇంకను ప్రభా నీ వాక్యమును ప్రభా మా యొక్క గృహాల్లో మా జీవితాల్లో ఇన్వైట్ చేసేటువంటి కృప దయచేయండి తండ్రి. సైతాన్ని ఎదురించేటువంటి కృప దయచేయండి. సైతాన్తో పోరాడేటువంటి కృప దయచేయమని పెట్టుకుంటారు. ప్రతి భయం నుంచి నాయన మాకు విడుదల దయచేయండి. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయముల నుంచి విడుదలనిస్తుందని ప్రభా మొదటి యోహాను 4 ప్రభా నాయన మీరు రాసినటువంటి విధముగా నాయన పరిపూర్ణమైనటువంటి ప్రేమ నాయన మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా మూలరాయి మా తలరాయి నాయన ప్రభా ఉండుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించండి. ఇక నాయన సంఘం ప్రతి బిడ్డని ప్రత్యేకంగా మీరు కాచి కాపాడి భద్రపరచమండి తండ్రి. ప్రత్యేకంగా సన్ని గురించి ప్రార్థన చేసిన తండ్రి. బిడ్డను తాకండి. ప్రతి ఒక్కనైనా దురాత్మల ప్రభావం నుంచి బిడ్డకు విడుదలను అనుగ్రహించి మీ శక్తి చేత బిడ్డను నింపించి ప్రభానైనా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం స్వస్థత బిడ్డకు మరలా దయచేయమని ప్రార్థన చేసిన తండ్రి. తన కుటుంబాన్ని అంతటిని దీవించండి. అలాగే నాయన ఎవరెవరైతే ప్రభానైనా ప్రభా ఈరోజు రాలేకపోయారో వారందరినీ దర్శించండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రతి బంధకం నుంచి ప్రతి వారికి విడుదల దయచేయమని ప్రార్థన చేసిన తండ్రి. మీ శక్తి, మీ బలము, మీ కృప, మీ కాపుదల, మీ యొక్క భద్రత ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా తండ్రి అతడు పొందినటువంటి దెబ్బల చేత మనకు స్వస్థత అయినటువంటి వాగ్దానం ప్రకారం ప్రతి వారిని దర్శించండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుపరిచినటువంటి లేఖనం ప్రకారం ఆయన ప్రభా మీ వాక్కును పంపి ప్రతి వారిని ప్రతి భయం నుంచి విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగోనైనా వారు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన మీరు చెవికి ఆలకించి జవాబు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. సంఘంలో చెడ్డ బిడ్డ మొదలుకున్న వృద్ధుల వరకు ప్రతి వారిని మీ యొక్క ఆరోగ్యకరమైన రెక్కల చోట్ల భద్రపరచండి తండ్రి. ప్రభా యెరూషలేమునకు క్షేమం కలుగును గాక, మా దేశానికి క్షేమం కలుగును గాక, మా రాష్ట్రానికి క్షేమం కలుగును గాక, వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణంగా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. జయశ్రీ వాళ్ళ హస్బెండ్ ప్రభా ప్రత్యేకంగా మీరు తాకి ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేసిన తండ్రి. ఆయన త్వరగా నాయన ప్రభా నాయన నీ మందిరంకి వచ్చుటకు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. ఇంక ప్రభా ఎవరెవరైతే అనారోగ్యంలో ఉన్నారో వారందరినీ ప్రభా మీరు తాకి ముట్టి స్వస్థపరచండి. అందరూ వచ్చుటకు కృప దయచేయమని ప్రార్థన చేసిన తండ్రి. చుట్టుపక్కల వారందరినీ ప్రత్యేకంగా దీవించండి. కోర్టు కేసెస్ నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభా, ప్రతి విధమైనటువంటి ప్రభా అంధకార సంబంధమైనటువంటి పరిస్థితుల నుంచి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక.
ఆయన కనికరించండి తండ్రి. సొంత గృహములు, సొంత వాహనములు ఆయన మీరు దయచేయమని నడిపించండి తండ్రి. సాక్ష్యాలు చెప్పిన వారిని ప్రభావ ప్రత్యేకంగా దీవించండి. మరి యొక్క సాక్ష్యం చేత ఆయన వారిని నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించండి ప్రభా. ఆయన ఈ యొక్క భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం ప్రభా. ప్రతి పరిస్థితి నుంచి, ప్రతి భయం నుంచి నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. కనికరించండి తండ్రి. ఆయన యెరూషలేమునకు క్షేమం కలుగును గాక, మా దేశానికి క్షేమం కలుగును గాక, మా రాష్ట్రానికి క్షేమం కలుగును గాక. వైజాగ్ పట్టణాన్ని విశ్వాసుల పట్టణంగా చేయండి. కోత విస్తారం కానీ పనివారు కొద్దిమంది ఉన్నారు. పనివారిని మీరు పంపించి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నారు. నీ కృపలో మమ్మల్ని అందరూ భద్రపరచండి. వారి కానుకలు, దశమ భాగంలో మీరు దీవించమని, జరగనటువంటి మీటింగ్స్ అన్నింటిలో నాయన తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడమని, ప్రభావిత నాశలతో నింపమని, నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అందరి హాని మాకు దయచేయం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణాలను క్షమించం. మమ్మల్ని శోధనలను తేక మమ్మల్ని దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవైన తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. Now go into the world with confidence, trusting Christ is walking with you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ పక్క వాళ్ళు తిరిగి గాడ్ బ్లెస్ యూ చెప్పాల్సిందిగా